అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఇంకా గట్టిగా ఓం నమః శివాయై చ నమః శివాయ. అవిముక్త క్షేత్రంలో శివకథ చరిత్రలో భాగంగా రుద్ర సంహితలోని పార్వతీ ఖండాన్ని చెప్పుకుంటున్నాం. ఈ పార్వతీ ఖండం అంటే పార్వతీదేవి పుట్టడం, శివుడి తపస్సు, మన్మథ భస్మం, తదనంతరం పార్వతి మళ్ళీ శివుడి కోసం తపస్సు చేయటం, వారి కళ్యాణం, ఈ ఘట్టాలన్నీ ఈ రుద్ర సంహితలో ఉంటాయి. కలియుగంలో ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. మన దగ్గరికి మైకు రానప్పుడు మైకుని మనమే లాక్కోవాలి. అన్ని పనులు నేనే చేసుకుంటే బాగుండదని కానీ, లేకపోతే ఈ మైకులన్నీ నేనే పెట్టుకోగలను, ఆ కెమెరా నేనే ఆన్ చేసుకోగలను. కానీ మధ్యలో ఇటు అటు రెండు పనులు చేయడానికి ఏకోనేకోహమస్మి అని ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం జపించే అవకాశం లేక వదిలేసి అనమాట. ఏకహ అంటే ఒకడను, అనేకహ ఎక్కువ మందిగా, అహం నేను, అస్మి అవుతున్నాను, నేను ఒకడినే కానీ ఎక్కువ మందిగా మారుతున్నాను అని ఒక మంత్రం ఉండేది పూర్వం. ఏకోనేకోహం అస్మి అని. పెంగళి నాగేంద్రరావు గారు సృష్టి అది. ఈ మంత్రం ఎంత జపం చేసినా 5 రూపాయలు రావటం లేదు మనకి. కారణం కలియుగంలో ఆ మంత్ర ప్రభావానికి కావలసినంత జపశక్తి మన దగ్గర లేకపోవటమే. అదే మంత్రం ఉంటే ఏకకాలంలో అనేక రూపాయలు ధరిస్తే హాయిగా మైకువాడి పని మనం చేసుకోవచ్చు, ఆ కెమెరా వసంత పని నేనే చేసుకోవచ్చు, సంచి నేనే పుచ్చుకోవచ్చు, ఈ పక్కన కూర్చొని అనౌన్స్మెంట్ చేసే సూర్యబాబు గారి పని నేనే చేసుకోవచ్చు. ఎంత ఖర్చు కలిసి వస్తుంది, మీ అందరికీ ఎంత లాభం అవుతుంది, అవునా? కానీ ఇంతమంది పొట్టగొట్టేయడం ఇష్టం లేక గురువుగారు ఆ మంత్రాన్ని విడిచిపెట్టేశారు. ఇంకా నయ్యం, ఈ మంత్రం ఇంకా ఇంకా చెప్పించుకుని 13 రూపాయలు నేనే ధరించి పారాయణ చేస్తే వీళ్ళంతా ఏమవుతారు, తరించద్దు. కాబట్టి లోకం అంతా తరించడం కోసం నేను ఒక్క రూపంలోనే ఉండి పురాణం మాత్రమే చెప్పగలుగుతున్నాను. ఇది కూడా నా ఉద్దేశంలో శివమాయ, శివలీల. భగవంతుడి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరి చేత ఏ పనులు చేయించుకోవాలో పని చేయించుకుంటాడు. తెలివితేటలు ఇచ్చేది ఆయనే, తీసుకునేది మళ్ళీ వెనక్కి తీసుకునేది ఆయనే, ఇక్కడికి తీసుకొచ్చేది ఆయనే, తిరిగి తీసుకువెళ్ళేది ఆయనే, సృష్టించేది, పోషించేది, లయం చేసేది సమస్తం ఆ పరమేశ్వరుడే. ప్రస్తుతం మేము మీకోసం పక్కన టాపు లేచిపోయే పోపు పెట్టి మీ అందరికీ దగ్గొచ్చేలా చేస్తూ పరీక్షిస్తున్నది కూడా ఆయనే. ఇది కూడా ఆ శివుడి యొక్క పరీక్షే. అన్నిటిలోంచి బయట పారవేసి రక్షించమని శివుడిని భక్తితో ప్రార్థిద్దాం. నమఃశివాయై చ నమఃశివాయ.
అమ్మవారు మేనాదేవికి ప్రత్యక్షమయ్యింది. మేనాదేవి కోరిన కోరికకి తగిన వరం ఇచ్చింది. నీకు 100 కొడుకులు బలవంతులు పుడతారు, ఆఖరణ కూతురుగా పుడతానన్నది. అన్నమాట నిలబెట్టుకున్నది. ముందు వరసగా 100 మంది కొడుకులు పుట్టారు. మైనాకుడు, గోవర్ధనుడు మొదలైనటువంటి వారు. వీరంతా పుట్టాక కూతురు పుట్టడానికి మధ్యలో కొంత ఆలస్యం అయ్యింది. ఎందుకంటే అమ్మ ప్రత్యక్షమైతే కూడా మళ్ళీ చిన్న స్వార్థం చూపించింది కనుక. ఉపాసన చేసేవారిలో కొన్ని లోపాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ లోపాలే పాపాలై శాపాలై వారిని కొంచెం ఇబ్బంది పెడతాయి. ఎప్పుడు భగవంతుడి దగ్గర లౌక్యం ఏంటండి? మాయిదారి తెలివితేటలు మన లౌక్యం అంతా భగవంతుడి దగ్గర ఆయనకి తెలియదా? నేను చాలామంది చూస్తూ ఉంటాను. వాడు ఆ పక్కనే ఉంటాడు. ఎక్కడున్నామని అడిగితే నేనండి ఎక్కడో ఉన్నానండి అంటాడు. నిజానికి ఈ పక్కన ఉంటాడనమాట వాడు. అంటే నువ్వు ఇతరుల దగ్గర అసత్యం ఆడినట్టుగా గురువుల దగ్గర ఆడితే ఆయనకి తెలియదు అనుకుంటారు. ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా అని. గురువుగారికి ఎవరు ఎక్కడున్నారో తెలుసు, ఎవరు ఫోన్ చేస్తే ఎవరు ఎత్తుతారో తెలుసు, ఏ మూల నుంచి ఏ అసత్యం వస్తుందో తెలుస్తుంది. తెలిసినా అన్ని పట్టించుకోకుండా విడిచిపెట్టేస్తుంటాం గాలికి అంతే. అప్పుడప్పుడు మేము ఈ టీవీలకు పెడుతూ ఉంటాం. మా కారులో మేము వస్తామంటే మిమ్మల్ని లోపల రావడానికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి కనుక మా కారే పంపుతామని ఆ టీవీ ఛానల్ వాళ్ళు అంటారు. అప్పుడు వాళ్ళ కారులో పెడతాం. ఆ డ్రైవరు నిజానికి ఎక్కడున్నాడు? ఉప్పల దగ్గర ఉన్నాడు, మా ఇంటి దగ్గర. ఇప్పుడేనండి నేను సికింద్రాబాద్ దగ్గర ఉన్నానంటాడు. అసలు ఎక్కడ ఉప్పలు, ఎక్కడ సికింద్రాబాదు? లోపల ఉన్న మాకే ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. వాడికి లోపల ఉన్నది పద్మాకర్ గారా, శివుడా, ఇదేం అక్కర్లా. వాడు ఆయన దృష్టిలో ఒక ప్యాసింజర్. అందువల్ల ఈ ప్యాసింజర్ దగ్గర అబద్ధాలు ఆడడం అలవాటు అయిపోయిందనమాట. ఇలా ఒకసారి కదా, నేను చాలాసార్లు చూశాను అనమాట. ఇదేంట్రా సికింద్రాబాద్ దగ్గర ఉన్నానంటావు, ఇంకా కదలలేదా అని వాళ్ళు ఫోన్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే అక్కడ టైం అయిపోతూ ఉంటుంది. ట్రాఫిక్లో ఇరుక్కున్నానండి అంటాడు. అక్కడ ట్రాఫిక్ ఎవరు? నేను, నా కారు, వాడు తప్ప ఎవడు లేడు. అయినా ట్రాఫిక్ అంటాడు. భయంకరమైన ఈ అసత్యం, కపటత్వం మిమ్మల్ని దిగజార్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఉన్నది ఉన్నట్టుగా పలకకుండా నిరంతరం అసత్యం వాడితే పెద్దల దగ్గర, మహాత్ముల దగ్గర అధపాతాడానికి పోతారు. ఒకళ్ళ ఇద్దరు ఎంతమంది చూసాం మనం. అసత్యం ఎప్పుడు ఆడాలి? ప్రాణం పోతున్నప్పుడు ఆడాలి. పెళ్ళి అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు అబద్ధం ఆడండి. అమ్మాయికి 50 ఏళ్ళు వచ్చాయి, పెళ్ళి అవ్వదిక. అప్పుడు అమ్మాయి 50ను వెనక్కి తిరగేసి లేదా సగం చేసి ఇప్పటికింకా నా వయసు నిండా 25 అని చెప్తే ఏదో పెళ్లి కోసం అసత్యం ఆడింది. అయితే అవతల పెళ్లి కొడుకు కూడా ఇలాగే 25 అబద్ధం ఆడి 52 ఏళ్ళ వాడు ఉంటే అది గొడవలేదు. కొంచెం ఇలాంటి పొడిచి వాళ్ళు అయితే ఇబ్బంది వస్తుంది. కాబట్టి పెళ్ళిళ్ళల్లో చిన్న చితక అసత్యం ఆడవచ్చు. ధనం పోతున్నప్పుడు అసత్యం ఆడవచ్చు, కానీ తక్కిన వేళల్లో అసత్యం ఆడకూడదు. అందులో భగవంతుడి దగ్గర లౌక్యం అసలు ఉపయోగించకూడదు. ఇదిగో అమ్మవారి దగ్గర నీకంటే నాకెవరు కావాలి, నీవు పుత్రుడిగా పుట్టడమే వరం అంటూనే కొడుకులు లేకపోతే అని మళ్ళీ కాస్త సాగతీసింది. దానివల్ల కొడుకులు పుట్టారు, కానీ అమ్మవారు పుట్టడానికి చాలా సమయం తీసుకుంది. ఆ మధ్యలో ఆవిడ చాలా బాధపడిపోయిందట. అంతటి జగదంబ కోటి సూర్యప్రభాభాసమానయ్యి దర్శనమిచ్చినప్పటికీ కూతురిగా పుట్టలేదు. ఒక్క కూతురైనా పుట్టకపోతే, కన్యాదానం చెయ్యకపోతే మానవుడు తరించడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా వరమిచ్చిన అమ్మ ఇంకా ఎందుకు పుట్టలేదు అని పశ్చాత్తాపంతో బాధపడింది, ఏడ్చింది, ప్రార్థించింది. అమ్మా తొందరగా కూతురిగా పుట్టు అంది. రకరకాల ప్రార్థనలు చేసింది. అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నది. మళ్ళీ అమ్మని ఎర్రని పువ్వులతో పూజించింది. మందారము మొదలైన పుష్పాలంటే శివపార్వతులకి చాలా ఇష్టం. అందుకే ప్రత్యేకంగా మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ అన్నారు ఆయన. ఎంత అద్భుతమైనది. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరికీ ఒకటే లక్షణం, రంగు ఒక్కటి తేడా తప్ప ఆ ఇద్దరి లక్షణాలు ఒకటే. ఇద్దరికీ ఒకే ఇష్టం ఉంటుంది. పైకి ఇద్దరి కింద కనపడతారు, ఇద్దరు ఒకటే. వాక్కు అర్థము కలిసినట్టుగా కలిసి ఉంటారు వాళ్ళు.
ఇక్కడున్న గంగాజలం ఉన్నది. ఈ గంగాజలంతో శివపార్వతులకి అభిషేకం చేస్తే ఎంత ఆనందపడతారండి. నందీశ్వరుడు మొదలైన వాళ్ళందరూ ఆయన్ని అందుకే నిరంతరం అర్చిస్తూ ఉంటారు. మందార ముఖ్య బహు పుష్ప సుపూజిత, చాలా పువ్వులు ఆయన ఇష్టపడతాడు, అందులో ఎక్కువ ఇష్టపడేది మందారం. అందుకే ఆ పువ్వునే తీసుకున్నారు ప్రత్యేకంగా. ఈ మందార పుష్పాలతో అమ్మవారిని పూజ చేస్తే తప్పక సంవత్సరంలోపు పెళ్ళవుతుంది. పిల్లలు పుట్టకపోతే 40 రోజుల పాటు రోజు 108, ఇంకా దొరికితే 1008 మందార పుష్పాలతో అమ్మవారిని అయ్యవారిని కలిపి ఒక చోట పెట్టి శివపార్వతులు ఇద్దరిని ఇలా ఉత్సవమూర్తులుగా కానీ లింగము పక్కన బేరము కూడా పెట్టి, బేరము అంటే విగ్రహం, ఓ పక్కన శివలింగం పక్కన అమ్మవారి విగ్రహం పెట్టి పూజ చేస్తే మళ్ళీ సంవత్సరంన్నర తిరగకుండా సంతానం కలుగుతుంది. ఇవన్నీ శివపురాణంలో చెప్పిన మాటలు. శివపురాణంలో ఎన్నో ఉపాసనల గురించి చెప్పారు. శత్రువుల పీడ ఎక్కువైపోయినప్పుడు రాజికలతో పూజించాలి, అంటే నల్ల ఆవాలతో పూజించాలి. రాజిక పూజనం శంభోహ శత్రోర్మృత్యుకరం శుభం అన్నాడు. నల్ల ఆవాలు 1,00,000 ఆవాలతో, అంటే 16 కేజీలు అన్నమాట, మేము లెక్కేసాం. 16 కేజీల నల్ల ఆవాలతో శివుడికి అభిషేకం చేసి వాటిని ఇతరులకు కొంత ఇచ్చి వంటగా వాడితే, వంటలో ఏ పిండి వంటలకైనా వాడచ్చు, పులిహోరకు వాడచ్చు, ఆవకాయ పెట్టుకునేటప్పుడు ఆవగా వాడచ్చు. ఈ విధంగా మొత్తం మీద అది వంటకే వినియోగించాలట, పాడు చేయకుండా. అలా వాడితే భయంకర శత్రువులు నశించిపోతారు. మిరియాలు ఉన్నాయి, అవి కూడా కొంచెం నలుపు ఎక్కువగా ఉన్న మిరియాలు. అలాంటి మిరియాలు కూడా 1,00,000 మిరియాలతో శివుడికి మంగళ సోమ శుక్రవారాలలో అభిషేకం చేస్తే రోజు ప్రాణాంతకంగా ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. కొంతమంది రోజు ఏడిపిస్తూనే ఉంటారు ఏదో రకంగా, ఆ శత్రువుల పీడ కూడా తొలగిపోతుంది. ఇవన్నీ శివపురాణంలో ప్రామాణికముగా వ్యాసుడిచ్చినటువంటివే నేను చెబుతున్నాను. అందువల్ల కూతురు పుట్టాలనే కోరిక ఉంది కనుక ఈవిడికి మందార పుష్పాలతో పూజించింది. ఒక శుభముహూర్తంలో ఆవిడకు కళ వచ్చిందిట. కళ్ళలో అమ్మవారు సింహవాహనంతో ఆవిడ కడుపులో ప్రవేశించిన ఆవిడ కడుపులో భద్రంగా చేరి, నేను కూతురుగా నా అంశతో పుడుతున్నాను, కానీ జాగ్రత్తగా చూసుకో, నీకు కొన్ని దుర్లక్షణాలు ఉన్నాయి, భగవంతుని దగ్గర కూడా అక్కర్లేని తెలివితేటలు ప్రదర్శిస్తావు, దానివల్ల నా పెళ్లి విషయంలో కొన్ని చిక్కులు పొందుతావు అని హెచ్చరించింది అమ్మ. కాబట్టి భగవంతుడి దగ్గర కనుక పనికిమాలిన తెలివితేటలు ఉపయోగిస్తే అప్పుడు భగవంతుడు సంతానంగా వచ్చినా మళ్ళీ పరీక్షిస్తాడు, ఏడిపిస్తాడు. అందుకే కొంతమంది కళ్ళల్లో దేవుడు పుట్టిన ఏడిపించట్లే. యశోదకే కృష్ణుడు దత్తుడిగా వచ్చాడు, కానీ 8 ఏళ్ళు నిండాక ఆవిడికి మళ్ళీ దర్శనం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఒక్క పెళ్ళికి పిలిచాడా, పిలవలేదు. ఎక్కడో ఉన్న లోపం అన్నమాట అది. నేనేం చేశాను తప్పు గురువుగారు అంటారు. ఏం చేసావో తప్పు నీకు అర్థమైతే ఎప్పుడో బాగుపడతావు. అసలు నీ తప్పేమిటో నీకు తెలియటం లేదు, ఇంక వాడిని ఏం బాగు చేస్తాం. ఎరిగిన వాడికి చెప్పవచ్చు, ఎరగని వాడికి చెప్పవచ్చు. ఎరిగి ఎరగనట్టుగా ఉండేటటువంటి కరటిన్ తెలుపంగ కమల గర్భుని వశమే అని శకుంతల అంటుంది. అటువంటి మోసగాడు ఉంటాడు, ఆత్మవంచన చేసుకుంటాడు. వాడు అసత్యం ఆడుతున్నాననే ఊహకు కూడా అంగీకరించడు. అసత్యం ఆడతాడు, ఆడలేదనుకుంటాడు, మనస్సులో లోపం ఉంటుంది, లేదనుకుంటాడు. అటువంటి వాళ్ళని బ్రహ్మదేవుడు కూడా బోధించి జ్ఞానిని చేయలేడు. బ్రహ్మ చెప్పినా వినరు వాళ్ళు. మూర్ఖులు ఉన్నారనుకోండి, మూర్ఖులకి మీరేం చెబుతారు? చచ్చినా విన్నంటాడు వాడు. చచ్చాక వినేదేమిటి? బతికొండగానే వినవాడు చచ్చాక వింటాడా? పైగా కొంతమంది దేవుడు చెప్పినా వినవండి అంటారు. ఇంతోటి వాడి కోసం పాపం దేవుడు వచ్చి నేను దేవుడిరా నేను చెబుతున్నాను రా అంటాడా? వీడి బతుకి జీవుడే దొరకడు, ఇక దేవుడేం దొరుకుతాడు? వినరు వీళ్ళు. ఆ మూర్ఖత్వం, ఆ క్రోధం, ఆ అజ్ఞానం, ఇవి ప్రమాదం అని మనకి ఈ కథ వల్ల తెలుస్తున్నది. ఈ అన్నిటికీ మూల కారణం సనక సనందనాథుల శాపం కూడా అనుకోండి. ఎంత జ్ఞానం ఉన్నా మహానుభావులు వచ్చినప్పుడు లేచి నిలబడకపోవటం వల్ల వాళ్ళు శపించారు, ఇంత గొడవ అయింది. అయితేనే ఆవిడ పూర్వజన్మ సుకృతం చాలా గొప్పది, జగన్మాతకే తల్లయింది. ఏ వంకతో అయినా తల్లయింది కదా, తర్వాత తరిస్తోంది కదా, కైలాసానికి పెడుతోంది కదా, మధ్యలో చిన్న చితక కష్టం వచ్చినా. ఆ కళ వచ్చిన తర్వాత ఆవిడ గర్భం క్రమక్రమంగా పెరిగింది. గర్భవతులు మేగడ, వెన్న, పాలు ఇటువంటివి
మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా తీసుకోవడం మంచిది. వెన్నెలాగో మామూలుగానే తింటాం అనుకోండి, మేగడ కూడా అలాగే తింటారు. పాలు దగ్గరికి వచ్చేసరికి మరగబెట్టి తాకూడదట. కొంచెం గోరువెచ్చని పాలు పటికి బెల్లం వేసుకుని, వీలుంటే అందులో కుంకుమ పువ్వు కూడా వేసుకుని, ఒక్క పెసరు ఎక్కువ కాదు ఏలక వేసుకుని రాత్రి పడుకోవడానికి ఒక 2 గంటల ముందు తాగితే సత్సంతానం కలుగుతుందని ఆయుర్వేదం చెబుతున్నది. అందుకే ఈవిడ అలాంటి పాలు తాగేది. సాత్విక ఆహారం తీసుకునేది. గర్భవతులు మాంసం తినకూడదు, తింటే పుట్టే వాళ్ళల్లో కొంత క్రూరత్వం వస్తుందని వ్యాసుడు చెప్పాడు. మళ్ళీ నన్ను అడగండి బాబోయ్, నేనేమి నా సొంత పెత్తనంతో చెప్పట్లేదు, వ్యాసుడు చెప్పింది చెప్తాను. మీకు కోపం వస్తే వ్యాసుడిని పట్టుకుని అడగండి, కనపడితే. కనపడకపోతే వ్యాసుడిలా గడ్డం పెంచిన వాళ్ళు ఎవరైనా అడిగండి, నాకు సంబంధం లేదు. మీకు ఎవరు కనపడితే వాళ్ళే. గడ్డం ఉన్నవాడలో వ్యాసుడు, అనుష్టుపు రాసిన వాడలో వ్యాసుడు. కాబట్టి అలా కుదిరితే అడిగేయండి తప్ప వ్యాసుడు చెప్పింది చెబుతున్నాం మేము. ఆ తర్వాత నువ్వు ఇలా ఎందుకు చెప్పావు అని గొడవ చేస్తే నేను ఏం చేస్తాను? ఇది కలియుగం. మా దారిని మేము కూర్చున్నా మా ప్రాణం తీస్తూ ఉంటారు. అందుకే ధీవరాహ, పిసునాహ, వ్యాధాహ ముగ్గురు గురించి చెప్పారు. ఈ ముగ్గురు అనవసరంగా ఇతరులను ద్వేషిస్తారు. అందులో ధీవరాహ, ధీవరులు అంటే జాలరులు, బెస్తవాళ్ళు. చేపలు పట్టుకునేవాడికి చేపలతో విరోధం ఉంది. ఆ చేపల వాడికి ఆహారం, ఆదాయం. అందుకని చేపలు పట్టుకుంటాడు. చేపలకి ఈ ధీవరులకి, ధీవరులు అంటే బుద్ధిమంతులు కదండి, ఈ ధీ అంటే బుద్ధి కదా అనుకోకండి. ధీవరహ అంటే బెస్తవాడు, బహువచనం ధీవరాహ. జాలరుల యొక్క వృత్తి అది, కాబట్టి పట్టుకుంటారు చేపల్ని. అక్కడ చేపలకి వాళ్ళకి ప్రత్యేక వైరం లేదు. పిసునాహ అంటే కొండేలు చెప్పేవాళ్ళు. వీడి మీద వాడికి, వాడి మీదకి వీడికి లేనిపోయిన నేరాలు చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది అనమాట. వాడు అలాంటి వాట, వీడు ఇలాంటి వాట. ఏం తెలుసు నీకు ఎవడలాంటి వాడో? ఇప్పటికే నా గురించి నాకు తెలియట్లేదు, ఆయన గురించి మనకేం తెలుసు? అయ్యి బాబాయ్ జయకుమార్ గారికిటండి వెనకాతలట ఏముంది, వెనకాల కుర్చీ ఉందిట, కుర్చీ ఉందని ఆయన తెలియదు పాపం. ఇలాగ లేనిపోయి చెప్పడం మొదలు పెడతారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి లేనిపోని కొండలు చెప్పే ఈ దుర్మార్గులకి ఎవరి మీద ద్వేషం ఉండదు ప్రత్యేకంగా. ఒక వ్యక్తి గొప్పవాడు, వాడికి పేరు వస్తుంది, అందుకని వాడి మీద నేరం చెప్పాలి. ఇంక ఇప్పుడు మీరేం చెప్పాలి చెప్పండి? చదివితే వేగంగా చదివారంటారు, వేగంగా చదవకపోతే అసలు చదవలేదంటారు. కొంచెం మధ్య రకంగా చదివితే అబ్బాయి వీడు ఎక్కువ అటు కాదు ఇటు కాదు, వీడు ఎందుకు పనికిరాడండి అంటారు. తింటే తిన్నాడంటారు, తినకపోతే తినలేదంటారు, తాగితే తాగాడంటారు. ఇలా ఏం చేసినా తప్పులే పట్టుకుంటారు కొంతమంది. ఇతరులకు చెబుతూ ఉంటారు, పడగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి వాళ్ళకి అకారణ ద్వేషం ఇతరుల మీద, ఆ ద్వేషానికి కారణం ఉండదు. ఇటువంటి వాళ్ళు ప్రమాదకారులే. వ్యాధాహ వేటాడేటటువంటి వేటగాళ్ళు ఉన్నారే వాళ్ళకి అంతే. జింకలు మొదలైనవి తినడానికి పొరికొస్తాయి కాబట్టి బాణంతో కొట్టి చంపేస్తారు. పాప జింకవాడికి అపకారం చేయదు కానీ కొట్టేస్తాడు వాడు, తుపాకీతో కాల్చి పారేస్తాడు పిట్టల్ని. పిట్టలు వాడి పొట్టలో పడ్డానికి పనికొస్తాయి కనుక. ఈ విధంగా అకారణంగా వ్యాధులు, వేటగాళ్ళు కొన్ని జీవుల మీద క్రూరత్వం పెంచుకుని చంపుతారు. పాపం కోడి ఏం చేస్తుంది చెప్పండి? గొప్పల మంగమ్మ గుడి దగ్గర ఒకసారి వెళ్ళానండి బాబో, ఎన్ని కోళ్ళు! ఒక్క కళ్ళ ముందు 1000 కోళ్ళు కోసేసాడు వాడు. ఒక కుర్రాడే మంచి ఇలాగ ఉన్నాడు, ఒక కుర్రాడు పొడుగ్గా, ఒక కొడవలు పుచ్చుకుని కర్ర 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 అని కోసేసాడు. ఒక్క దెబ్బకి అడిలిపోయి మళ్ళీ నేను గుడికి వెడితే ఒట్టు. అమ్మవారిని చూడాలంటే ఇష్టమే, కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్ని చట్టాలు చేసినా బలులు వద్దన్నా వినిపించుకోవట్లేదు వాడు. మరీ దారుణం, కొద్దిగా కోసి దాని మీద కాలెట్టి తొక్కడం. ఇలాంటి పాపాత్ములు అది కొట్టుకుని చచ్చిపోతూ ఉంటే, గిలగలాడుతూ ఉంటే చూసేటటువంటి వాళ్ళని యమధర్మరాజు పట్టుకుపోయి ఎంతకింత శిక్ష వేస్తాడు. వీళ్ళని పకోడీలు వేయించినట్టు వేయించేస్తాడు. వాడి మాంసం కోసి వాడి మాంసం వాడి చేత మూకుళ్ళు వేయించి ఉడకబెట్టి వాడి చేత తినిపిస్తారట యమకింకర్లు. కారణం వాడికి అది ఒక అలవాటు అయిపోయిందని వాడిని హింసించడం. పూర్వం చిన్నప్పుడు ఓ ఇంటి పక్కన ఉన్నాం, ఆదివారం వచ్చేసరికి చేపల్ని ఇలా బూడిద కలిపేసి అక్కడ బండరాయి మీద వేసి అది బతుకుండగానే అది గిలగలు కొట్టుకుంటుంటే ఇక్కడ పట్టుకుని బర్ర 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 అని అరగదీసి ఒక్కసారి చంపడం కూడా కదనమాట. చంపితే ఇప్పుడు ఆ చేపలు అంత హింసపడిపోయి మనల్ని పీడించట్లా, ఏడిపించవు, శపించవు, ఆ చేప మనకు తగలదు అని నేనల్లా. ఇది వ్యాసుడు చెప్పాడు. ఇట్స్ నాట్ మై వెర్షన్. కాబట్టి మళ్ళీ మీరు మమ్మల్ని విమర్శిస్తారనద్దు. వేదవ్యాసులు వారు ఏం చెప్పారో చెప్పమని మీరు నన్ను కోరారు, మీ అందరి కోరిక తీరుస్తున్నాను. మీ అందరూ కలిసి వద్దంటే మానేస్తా. వ్యాసుడు చెప్పింది ఏది మేము వినమండి అన్నారా, అప్పుడు ఇక మేమేం చేస్తాం? సరే, ఏది ఏమైనప్పటికీ అకారణ శత్రుత్వం
ఎప్పుడూ కూడా వీళ్ళకి వస్తుంది, వీళ్ళకేం వేరే శత్రుత్వం ఉండదు. ఇటువంటి పనులు గర్భవతులు చేయకూడదట. హింసతో కూడిన ఆహారం తినకూడదు, కొండెములు చెప్పకూడదు, వీలున్నంత వరకు పవిత్రమైన పురాణాలు వినాలి. అవన్నీ చేసింది ఆవిడ. క్రమంగా వసంతర్తౌ మధౌ మాసే నవమ్యాం మృగధృష్ణ్యకే అర్ధరాత్రే సముత్పన్న గంగేవ శశిమండలాత్. ఒకప్పుడు చంద్రబింబం నుంచి గంగా నది భూమికి వచ్చింది. శివుడి శిరస్సు నుంచి చంద్రబింబం మీద పడింది. చంద్రబింబం నుంచి హిమాలయ పర్వతాల్లో పడి గంగ భూలోకానికి ప్రవహించింది. డైరెక్ట్గా గంగని శివుడు ఇలా కిందకు తోసేస్తే పడలేదట. ముందు శశిమండలాత్, శివుడి శిరస్సు మీద ఏముంటుంది? చంద్రరేఖ. ఈ గంగ ఇలా వంచగానే ముందు చంద్రబింబం మీద పడి అక్కడి నుంచి హిమాలయాలకు వచ్చింది. ఆనాడు చంద్రమండలం నుండి గంగ పుట్టినట్టుగా చంద్రబింబం వంటి ముఖం కలిగిన మేనాదేవి గర్భం నుంచి వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షం నవమి తిథి నాడు మృగశీర్ష నక్షత్రంలో అమ్మవారు పార్వతీదేవి పుట్టింది. ఇప్పుడు అర్థమైందా? ఆశ్వినే మధుమాసేవ తపోమాసే శుచౌ తథా చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయకం అని దేవీ భాగవతులు ఎందుకు చెప్పారో అమ్మవారు స్వయంగా ఏమన్నది? ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వరసగా 9 రోజులు, ఇవి శరన్నవరాత్రులు. ఆ కాలంలో నన్ను పూజించండి, మీరు తరిస్తారు. మళ్ళీ మధుమాసేవ చైత్రమాసంలో వరుసగా శుక్లపక్షం నుంచి 9 రోజులు నన్ను పూజించండి, తరిస్తారు. ఆ తర్వాత ఆషాఢమాసంలో పూజించండి, మాఘమాసంలో పూజించండి. ఈ మాసాల్లో కారణం ఏమిటి పూజించడం అంటే ఆశ్వీజ మాసంలో లోక సంచారం చేసి రక్షిస్తుంది. మధుమాసంలో వసంత ఋతువులో అంటే చైత్రమాసంలో ఆ తల్లి నవమి నాడు పుట్టింది. అందుకని ఆ కాలంలో అమ్మని మళ్ళీ పూజించాలి. లోక సంచారం చేసి ప్రజలకి వరాలు ఇవ్వడానికి ఇల్లిల్లు తలుపు తట్టే కాలం ఆవిడకి శుచిమాసం. ఈ కాలాల్లో ఆవిడ ఆ పనులు చేస్తున్నది కనుక ఆ తల్లిని మనం ఆ కాలంలో పూజించాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకత కనిపెట్టండి. శరత్కాలం ఎలాగో మనందరికీ తెలుసున్నదే. వసంత ఋతువులో కూడా తప్పనిసరిగా ఇక మీదట శుక్లపక్షంలో పాడ్యమి నుంచి నవమి వరకు కూడా మీరేం చేస్తారు? అమ్మని పూజించండి. అప్పుడే ఇంకొక ఆయన పుట్టాడు. చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి నాడు రాముడు పుట్టాడు. అవునా? చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి నాడే అమ్మవారు పుట్టింది. రాముడేమో మధ్యాహ్నం పూట పుట్టాడు. ఈవిడెప్పుడు పుట్టింది? రాత్రి పుట్టింది. అర్ధరాత్రే సముత్పన్న అన్నారు. రాముడు పుట్టింది పునర్వసు నక్షత్రం, అమ్మవారు మృగశిర. మృగశిర, ఆర్ద్ర, పునర్వసు ఇద్దరికి మధ్యలో ఒక నక్షత్రం తేడా ఉందన్నమాట. మృగశిర తర్వాత ఆర్ద్ర, ఆర్ద్ర తర్వాత పునర్వసు వస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి ఈ తగులు మిగులుల వల్ల నక్షత్రాలు మారతాయి. కానీ ఇద్దరూ అదే, అమ్మే అయ్య, అయ్యే అమ్మ. రాముడికి అమ్మవారికి పెద్ద తేడా ఏం లేదు. అందుకే లోకానికి చెప్పడానికి భగవంతుడు ఒక్కడే అని చెప్పడానికి వాళ్ళు అలా పుట్టారట. ఈ శ్లోకం నేను మీ చేత చెప్పిస్తాను అనండి అంటే మహాపుణ్యం అన్నారు. సంసార బంధాల నుంచి విముక్తి పొందడానికి ఈ శ్లోకాన్ని వశిష్ఠుడు పారాయణం చేశాడు, వ్యాసుడు చదివాడు, నేను చదివాను. మీరు చెప్పండి. వసంతర్తౌ మధౌ మాసే నవమ్యాం మృగధిష్ట్యకే అర్ధరాత్రే సముత్పన్న గంగేవ శశిమండలాత్. ఈ విధంగా అర్ధరాత్రి వేళ అమ్మ పుట్టింది. అద్భుతమైనటువంటి ముహూర్తం అది. అందుకే శరత్కాలంలో ఎంత బాగా పూజిస్తున్నామో వసంత ఋతువులో కూడా అలాగే చైత్రమాసంలో కూడా పూజించండి. శ్రీరామనవమి చేస్తున్న రోజున మధ్యాహ్నం కళ్యాణం చేశాక ఆ రోజు సాయంత్రం వేళ పార్వతీ కళ్యాణం చెయ్యాలి. ఏకకాలంలో ఇటు సీతారామ కళ్యాణం, అటు పార్వతీ పరమేశ్వర కళ్యాణం, ఇటు ఇది మధ్యాహ్నం అది సాయంత్రము చేస్తే ఆ వ్యక్తులు 1000 సంవత్సరముల పాటు వైకుంఠములో పౌండరీకము అనే యజ్ఞం చేసిన ఫలితం పొందుతారు. పౌండరీకం అనే ఒక యజ్ఞం ఉన్నది, చాలా గొప్పది. ఆ యజ్ఞం భూలోకంలో చేస్తేనే మనం ఎన్నో శుభాలు పొందుతాం.
అటువంటిది అది వైకుంఠంలో చేయటం మరింత ఫలితం ఇస్తుందో ఆలోచించండి. అసలు వైకుంఠానికి మనం ఎక్కడ పెడతాం? మనం అంటే నన్ను వదిలేయండి, ఎవడు పడితే వాడు వైకుంఠానికి ఎక్కడ పెడతాడు? కాశీ రమ్మంటేనే అమ్మో కాశీ రావాలంటే మా ఇంట్లోనండి మా ఆవిడ ఒప్పుకోదండి అని ఒకళ్ళు, మా ఆయన ఒప్పుకోదండి అని ఒకళ్ళు, తీరా వచ్చిన దగ్గర నుంచి ఇంటి దగ్గరికి రోజు 100 ఫోన్లు అనమాట. ఇదిగో బీరువా ఉన్న తలుపులకి తాళాలు వేసారా లేదా, స్ట్రాంగ్ రూమ్ ఎలా ఉంది, ఎవరిని పడితే వాడిని ఇంట్లోకి రానివ్వకండి, ఇన్ని కబుర్లు. వచ్చిన కాసేపు వెంగే ఇంట్లో తలుపులు తీశారు, ఇంకో తలుపులు తీశారు. అంటే మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లేదులేండి, అలాంటి వాళ్ళ గురించి. మీరు మహానుభావులు, మిమ్మల్ని ఏమన్నా అంటే ఇంకేమైనా ఉందా? ఆ మైకు పెట్టేవాడు గడిపోవు. కాబట్టి అంత తేలిగ్గా మిమ్మల్ని ఏం అనలేం. కానీ సహజంగా ఈ బంధాలు పోవు. తీర్థయాత్రలకు రమ్మంటే ఎంత బాధ వస్తుందో. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బాధ ఏమిటంటే తీర్థయాత్ర చేయడం, వేళకి ఇంట్లో తీర్థం తాగడం, పడుకోవడం, తినడం, డబ్బులు సంపాదించడం తప్ప ఒక్కసారైనా తరిద్దామనే కోరిక అరుదుగా ఉంటుంది ఎక్కువ మందికి. అటువంటిది భూలోకంలోనే పౌండరీక యజ్ఞం చేయలేని మానవులు వైకుంఠానికి వెళ్ళగలరా? వెళ్ళినా అక్కడ యజ్ఞం చేసే అవకాశం ఉంటుందా? కానీ ఇదిగో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మా ప్రణవపీఠంలో చేస్తున్నట్టుగా చేస్తే వాళ్ళు వైకుంఠంలో 1000 సంవత్సరముల పాటు పౌండరీక యాగం చేసిన ఫలితం పొందుతారు. శ్రీరామనవమి నాడు మా పీఠంలో ఎప్పుడూ మధ్యాహ్నం పూట రామ కళ్యాణం చేస్తాం. ఆ కళ్యాణం అయిపోయాక మళ్ళీ సాయంత్రం శివపార్వతుల కళ్యాణం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మా ఆలయంలో ఓ పక్కన భద్రాద్రి రాముడు ఉన్నాడు, మరో పక్కన అమ్మవారు ఉంది, శివాలయం ఉన్నది, అన్నీ ఉన్నాయి కనుక. ఇది వేదవ్యాసుల వారు మనకు అందించిన ఒక మహా ఉపాసన. ఈ ఉపాసనని గ్రహించి ఆ మార్గంలో నడుచుకుంటే వాడికి తిరుగుండదన్నమాట. ఈ విధంగా మొత్తం మీద అమ్మవారు ఆ రాత్రి పుట్టగానే బ్రహ్మానందపడిపోయింది ఈవిడ. సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటారు? బుజ్జి బుజ్జి పిల్లలు పుడతారు, ఏడుస్తారు, ఏడవకపోతే మనం ఏడిపిస్తాం. పిల్లలు ఏడవట్లేదు బాబోయ్ అని ఏమిటో బెంగ అనమాట. అందుకే అసలు పుట్టడమే ఏడుపుతో పుడతారు. కేర్ కేర్, ఇంగ్లీష్లో అయితే కేర్ తీసుకోమని, తెలుగులో అయితే కేర్ కేర్ అంటే అర్థం అనమాట కేరింత కొట్టుట అంటే సంతోషం అనమాట. ఈ సంసారంలో ఏదో తరిస్తాం అనమాట. కానీ అమ్మవారు అలా పుట్టలా. పుట్టడంతో వేలాది చేతులతో, వేలాది శిరస్సులతో, వేలాది పాదాలతో, వేల నేత్రాలతో అపూర్వ సౌందర్యవతి పుట్టింది ఆవిడ. ఆ పుట్టడం కూడా సువర్ణాభ బంగారపు రంగుతో పుట్టింది. దానినే గౌరవర్ణము అంటారు. అది పూర్తి తెలుపు కాదు, పూర్తి బంగారపు రంగు కాదు, బంగారము తెలుపు కలిసిన తెల్ల బంగారపు రంగు అన్నమాట. పార్వతి మొదట్లో తెల్లగానే ఉందండోయ్, మరి నల్లగా ఎలా అయింది, శ్యామల వర్ణంలోకి ఎలా వెళ్ళింది, నీలోత్పల దళ శ్యామ అని ఎప్పుడయ్యిందంటే అది పెళ్ళయ్యాక భర్తతో చిన్న గొడవ వచ్చింది, అప్పుడు ఆవిడ అలా అయ్యింది. అదంతా పెద్ద కథ అంతా ఇప్పుడు చెప్పే అవకాశం లేక మీకు క్లుప్తంగానే కేవలం పార్వతీ కళ్యాణం వరకేగా మనం చెప్పుకుంటున్నాం. ఇందులో ఏమైందంటే ఓ రోజున భయంకరులైన శుంభుడు నిశుంభుడు అనే రాక్షసుల్ని సంహరించవలసి వచ్చింది అమ్మవారు. అప్పుడు దేవతలంతా పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు పార్వతీదేవి శరీరం నుంచి, శరీర కోశము నుండి జగదంబ బయటకు వచ్చింది. కోశము నుండి వచ్చింది కనుక కౌశికి అన్నారు. ఆ తర్వాత ఆ శరీరమే కౌశికి అనే ఒక నదిగా కూడా మారిపోయింది. ఇప్పుడు కౌశికి నది గంగానదిలో కలిసిపోతూ ఉంటుంది, ఉత్తరప్రదేశ్లోనే ఉన్నది అది కూడా. ఎప్పుడైతే అమ్మవారు ఆ శరీరం నుంచి కౌశికి రూపంతో వచ్చిందో అప్పుడు పార్వతీదేవి ఆ క్షణం ఏమైపోయింది, నల్లగా అయిపోయింది. మషీవర్ణమభూత్తథ, ఒక మసిరంగులోకి వచ్చేసింది, నలుపెక్కిపోయింది. అప్పుడు శివుడు వేళాకోళవాడి, పార్వతి చక్కగా పెళ్లి చూపుల్లో తెల్లగా బంగారపు రంగులో ఉన్నావని పెళ్లి చేసుకున్నాను, హఠాత్తుగా నల్లగా అయిపోయావు, పెళ్ళాన్ని నల్లగా ఉంటే ఎలా ఏలుకోవడం అన్నాడు. ఆవిడ కోపం వచ్చేసింది. కోపం రాలా, కోపం నటించింది. అదేంటో తెలియదు, కొంతమంది పెళ్ళికి అందంగా ఎంతో తెల్లగా ఉంటారు, పెళ్ళి అయ్యాక కొంచెం అక్కడక్కడ నలుపులు వస్తాయి అంటారు. ఏం చేస్తాం, పెళ్లి సమయంలో జుట్టు నల్లగా ఉంటుందా, ఇప్పుడు నల్లగా ఉండదేటండి. అప్పుడేమో అంత మెసమెసలాడిపోతాడు దిక్కుమాలాడు, ఇప్పుడు ఇలా ఉంటాడు. పెళ్ళికి సూర్యబాబు గారు చాలా మన్మధుడిలో ఉండేవాట, ఇప్పుడు చూస్తే మన్మధుడు అడిగిపోతాడు. కారణం ఏంటంటే అదేదో ఉంటుంది, వయస్సు అనమాట. అప్పట్లో అందరూ బాగానే ఉంటారు. జమానేవి కోయి భీ సుందర హోతా హై అంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా అందంగానే ఉంటారట. ఆ యవ్వనం ఉడిగిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి మొదలవుతాయి అనమాట. నిజంగా చెబుతున్నాను నేను. ఒక ఆవిడ కోర్టులో కేసు వేసింది భర్త మీద విడాకులు ఇప్పించమని. జడ్జి గారు, ఏమమ్మా వీడన్నా నేను కొడతాడంటే కొట్టాడండి, పోనీ జీతం కూడా ఇస్తాడండి, కాఫీ టీలు ఏమన్నా అడుగుతాడా అవి అడగడండి, నాకు కాళ్ళు కూడా నొక్కుతాడండి అంది. మరి అంత మంచి అండి ఎందుకు వదులుతున్నావు అంటే, పెళ్ళికి వాయించి నిగనిగలాడే జుట్టు ఉందండి, ఇప్పుడు మొత్తం తలంతా మైదానం అండి.
మైదానం మనిషిని అలా చూస్తూ చూస్తూ కట్టుకుంటానండి అంది ఆవిడ. కేవలం జుట్టు ఊడిపోయినది కోర్టుకు వెళ్ళింది ఆవిడ. మీరు ఎంత మంచివాళ్ళు ఆలోచించండి. జుట్టు ఊడిపోయినా, కట్టు ఊడిపోయినా, గడ్డాలు పెరిగిపోయినా, ఎలా ఉన్నా భర్తే దైవం అనుకుంటున్నారు స్త్రీలు, భార్యలే దేవతలు అనుకుంటున్నారు పురుషులు. మహానుభావులు అసలు మిమ్మల్ని చూస్తే ఆది దంపతులు గుర్తుకు వస్తూ ఉంటూ ఉన్నారు. అబ్బబ్బబ్బా, అలా ఉండాలి. ఈ సౌందర్యాలన్నీ మాయమైపోతాయి. క్షణంలో సౌందర్యము శరీరము మార్పు చెందుతూ ఉంటుంది. అందుకే శివుడు ఒక హాస్యం ఆడగానే ఆవిడ కోపం వచ్చిందిట. అలా కోపం నటించి, అయితే నా శరీర సౌందర్యాన్ని చూచి ప్రేమించేవా, వదిలి వెళ్ళిపోతున్నాను నిన్ను అన్నది. వెంటనే ఈయన పార్వతీ వెళ్ళొద్దన్నాడు. అయినా వినిపించుకోకుండా ఒక కొండ గుహలోకి వెళ్ళి కనపడకుండా మాయమైపోయింది. 1000 ఏళ్ళు కనపడలేదట ఆవిడ. ఆ 1000 ఏళ్ళు మహాతపస్సు చేసి మళ్ళీ ఈ నల్ల రంగు వదిలించుకుని తెల్ల రంగుతో వచ్చి దర్శనం ఇచ్చింది. అప్పుడు ఆయన నవ్వి, సరదాగా అన్నాను తప్ప నీ కాళీవర్ణం ఎంత బాగుందనుకుంటున్నావు, అసలు ఈ తెలుపు రంగు కంటే నలుపు చాలా లాభం. తెల్లగా ఉన్నవాళ్ళు ఎండలో కడితే మార్పు వస్తుంది, కానీ నల్లగా ఉన్నవాళ్ళు ఎండలో కడితే కొత్తగా మారేదే ఉంది. అయ్యయ్యో, నా కోసం 2 రూపములతో నాకు దర్శనమియ్యి అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ కాళిగా, గౌరిగా అంటే గౌరవర్ణంతో 2 రూపాలతో దర్శనమిచ్చిందని ఇదే శివపురాణంలో ఒక చోట మళ్ళీ మధ్యలో వస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడోకప్పుడు సంపూర్ణ శివపురాణం చెప్పుకోవాలి. కానీ సంపూర్ణ శివపురాణం 40 రోజులు లోపు అవ్వదు. 40 రోజులు ఓ క్షేత్రంలో మనం ఎక్కడ ఉండగలుగుతాం? మనం అంటే నేను చెప్పేది మీ గురించి. ఎక్కడ ఉండగలుగుతారు మీరు? ఎంతంత పనులండి మీకు పాపం. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, రిటైర్ అయ్యాక కూడా ఇంట్లో ఉండి మళ్ళీ వర్క్ చేస్తూ ఉంటాం. మళ్ళీ అమెరికా కంపెనీలు, ఇండియా కంపెనీలు, వీటన్నిటితో చాలా యాతనలు పడిపోతున్నాం మరి. కాబట్టి 45 రోజులు పురాణం వినడం అంటే ఎంత కష్టం. పోనీ విందామా అంటే ఒక ఆయన అంటాడు, నా కూతుళ్ళు అల్లుళ్ళు కథలనివ్వడం లేదండి అంటారు. ఇవన్నీ ఉట్టి అబద్ధాలు. కూతుళ్ళు అల్లుళ్ళు వంక పెట్టి ఇంట్లో ఉండడానికి మనం నాటకం ఆడుతున్నాం. కానీ మనం తలుచుకుంటే మనకి ఇష్టమైతే ఏదైనా వదిలేస్తాం. ఒళ్ళు వండిందంటే కొడుకు లేదు, కోడలేదు, వదిలి పారేసి ఉన్న ఊరు వదిలి ఇంకో ఊరికి మక వెళ్ళిపోట్లా, తడుకు వదిలి గూడు వెళ్ళిపోదాం అనుకో. కావాలంటే మనకి ఇష్టమైతే, మనకి ఇష్టం ఉన్నంత వరకు ఏది కష్టం ఉండదు. ఇష్టం లేకపోతే వస్తుంది, అక్కడ వస్తుంది గొడవ. ఇష్టం లేనప్పుడు ఇతరుల మీద వేస్తాం. మనకి ప్రయాణం ఇష్టం లేదనుకోండి, అబ్బాయి, అమ్మాయి, కొడుకు, కోడలు, చుట్టాలు అప్పుడు గుర్తుకొస్తారు. అదే మనకి ఇష్టం ఉంటే, నాకేం వద్దండి గురువుగారు అన్నీ వదిలేసి వచ్చేస్తున్నాం అంటారు. ఇంత కథ శివపార్వతుల యొక్క మాయ వల్ల గడిచిందండి. అద్భుతమైనటువంటి లీలలు అవి. చాలా బాగుంటాయి శివపార్వతుల యొక్క ఈ లీలలు ఈ శివపురాణంలో కథలు. అందులో ఎందుకు చెప్తానంటే, అమ్మవారు సువర్ణాభయై బంగారపు రంగుతో కనపడింది. అంతటి విశ్వరూపాన్ని, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి యొక్క రూపాన్ని చూచి పులకించింది, తిలకించింది, మైమరిచిపోయింది. అత్యంత భక్తి శ్రద్ధలతో 2 చేతులు జోడించింది మేన. ఆ సమయంలో హిమవంతుడు కూడా వచ్చాడు. ఆయన 2 చేతులు జోడించి నమస్కరించాడు. అప్పుడు వారస్త్రీలు వచ్చారు, వాళ్ళేమో నృత్యాలు చేశారు. గాయకులు వచ్చారు, మంచి కంఠంతో పాటలు పాడారు. అప్పుడు చూస్తూ ఉండగానే అమ్మవారు ఒకసారి ఏమో బంగారపు రంగు, ఒకసారి ఏమో ఎర్ర రంగు, ఒక్కొక్కప్పుడు పసుపు రంగు, ఒక్కొక్కప్పుడు ఆకుపచ్చ రంగు, ఒక్కొక్కప్పుడు నీలోత్పల దళశ్యామ, నల్ల కలువు పువ్వు రంగు, ఇలా అమ్మవారు 9 రంగుల్లో కనపడిందిట. సాధారణంగా 7 వర్ణాలు ఉంటాయి. ఈ 7 వర్ణాల్లో మళ్ళీ 2 రంగులు కలవడం వల్ల వచ్చేటటువంటి రంగులు వేరనమాట. అలాంటి మిశ్రిత వర్ణాలతో అమ్మ దర్శనమిచ్చింది. అది చూచిన హిమవంతుడు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. కూతురైనా జగన్మాతే. అక్కడ వయస్సుకి బాంధవ్యానికి సంబంధం లేదు. ఎదురుగుండా ఉన్నది సకలలోకేశ్వరి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక. అందుకనే భక్తితో నమస్కరించాడు ఆయన. క్రమంగా అమ్మవారికి స్నానం చేయించారు. పుట్టగానే పూర్వం పురిటి స్నానం చేయించేవారు. అప్పుడు కొంచెం ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు హాస్పిటల్లో పుట్టడం వల్ల స్నానాలు వెంటనే చేయించట్లేదు. మధ్య మధ్యలో అదేదో బాక్సుల్లో పెడతారనమాట, డబ్బాల్లో. ఆ డబ్బాల్లో పెట్టడాలు అవి ఆ రోజుల్లో లేవు. ఆరోగ్యంగా పుట్టేవారు. అందువల్ల స్నానం చేయించారు. వెంటనే అక్కడికి వచ్చాడు శ్రీ మహావిష్ణువు. అమ్మవారికి నడుముకి ఒక వడ్డాణం ఇచ్చాడు. ఒక్క శివుడు తప్ప అంతా వచ్చారండి. పుట్టిన వెంటనే అక్కడికి రావడం శివుడికి ఇష్టం లేదట. అందుకని ఆయన రాలేదు. మిగతా వాళ్ళందరినీ పంపాడు. బ్రహ్మని పంపాడు, విష్ణువుని పంపాడు, నారదుణ్ణి పంపాడు, దేవతలందరినీ పంపాడు. అందరూ వచ్చారు. అమ్మవారికి ఒక్కొక్కరు ఒక్కొక్క కానుక ఇచ్చారు. కొంతమంది కానుకలు ఇస్తారు. ఏమిటా కానుకలు?
గ్రీటింగ్స్ శుభాకాంక్షలు అని కాగితం మీద రేసిపోతారు, అదొక కానుక అనమాట. నా పెళ్ళికి వచ్చాడు ఒకడెవడో, ఒక కవర్ ఇచ్చిపోయాడు. ఏమిటో కవర్ అనుకుని ఆ రోజుల్లో కొత్త కదా కాస్త చాలా బాగుందని కవర్ ఇప్పితే లోపల ఇంకో కవరు, మళ్ళీ ఆ కవర్ ఇప్పితే అందులో ఇంకో కవరు, అన్నీ చూశాక లోపల వైవాహిక శుభాకాంక్షలు. దీనికి ఇంత కవరింగా, ఇన్ని కవర్లా? నిజమండి. మరొక ఆయన ఉన్నాడండోయ్, కొప్పాకని ఒక ఊళ్ళో మా పెళ్ళి అయిందిలేండి. ఆ పెళ్ళికి వచ్చి మా ఇద్దరికి ఇంగ్లీష్లో ఉన్న మాంధాతకాలం నాటి చిరిగిపోయిన భగవద్గీత ఇంత లావు పుస్తకం చేతిలో పెట్టి ఇది మీ పెళ్ళికి ప్రజెంటేషన్ అన్నాడు. పెళ్ళికి భగవద్గీత పోనీ, ఆ భగవద్గీత కూడా పోనీ నేను చదువుకోవడానికి తెలుగులో ఇవ్వచ్చు కదా, ఇంగ్లీష్ ట్రాన్స్లేషను, ఇంగ్లీష్లో శ్లోకం. అసలు ఆ తెలుగుని ఇంగ్లీష్లో చదవడమే కష్టం అయ్యి. ఇప్పుడు అందులో ఎక్కడ అనడానికి ఏసీ కేఈ డిఏ అని ఒకటి పెట్టాడు. అది అక్కడా తెలియదు ఎక్కడా తెలియదు, ఏమిటా దిక్కుమాలిన ఇంగ్లీషు. శుభ్రంగా తెలుగులో కొట్టగా ఈ ఇంగ్లీషుతో తెలుగు మెసేజ్, ఈ మెసేజ్లతో నాకు ఒళ్ళంతా మసాజు, చాలా కష్టంగా ఉంటుంది అది, ఆ దిక్కుమాలిన ఇంగ్లీషు. అటువంటిది పైగా అది మాంధాత గారు వాళ్ళ మామగారు ఇచ్చి ఉంటాడు ఈయనకి, ఈయనేమో దాచిపెట్టాడు. చెదలు తినేసిన ఆ పుస్తకం మాకు ఇస్తే మేమేం చేసుకోం, ఆ చెదల పుస్తకం మా ఇంట్లో పెడితే మా పుస్తకాలు పాడైపోతాయి. ఇదిట మా పెళ్ళికి కానుక. చిత్రం తెలుసా, ఇంకొక ఆయన ఇచ్చాడు దేవదాస్ డివిడి. పెళ్ళికి దేవదాసు డివిడియా? నేనేమో దేవీదాసుని అవ్వాలా దేవదాసుని అవ్వాలి అయ్యా? కవర్లో కృతజ్ఞతలు పెట్టారు, చెప్పారు కదా, ఆ కృతజ్ఞతలు ఏమో పెట్టి వదిలేసిపోయాడు. అది కొంతవరకు అయిపోయింది అనుకోండి. ఇవన్నీ డివిడి ఒకడు, పుస్తకం ఒకడు, ఇలా ఈ కానుకలు పెళ్ళిలో ఇవ్వకండి. అలాగే పిల్లలకు కూడా చక్కని మంచి మంచి కానుకలు ఇవ్వాలి. దేవతలు ఏం చేశారన్నమాట ఇక్కడ, ఇంద్రుడు అమ్మవారి కోసం మెడలోకి పెద్దయ్యాక కూడా పనికొచ్చేటటువంటి నవరత్నాల పథకం ఇచ్చాడు. బ్రహ్మదేవుడి కిరీటం ఇచ్చాడు, నవరత్నోజ్వల కాంతివంతమైన కిరీటం ఇచ్చాడు. ఆ కిరీటం చిన్నప్పుడు పెద్ద అయినప్పుడు ఎప్పుడైనా పనికొస్తుంది ఆ కిరీటం, అది బ్రహ్మ సృష్టి కనుక. ఇక కాలికి అందెలు ఇచ్చాడు నారదుడు. నారదుడు అంతటి వాడు, ఆయన దగ్గర ఏ డబ్బులు లేవు, ఆయనకి అసలు బంగారం లేదు. ఎప్పుడు చూసినా రుద్రాక్షలు తులసి పూసలు వేసుకుని వీణ వాయించుకునే నారదుడు కూడా బంగారంతో తయారు చేసిన మంజీరాలు ఇచ్చాడు, కాలి నూపురాలు ఇచ్చాడు. సన్యాసులే బాగా ఇస్తున్నారండి అసలు నన్ను అడిగితే దానం సంసారాల కంటే. వాళ్ళ దగ్గర కేవలం రుద్రాక్షలు విభూతే ఉంటుందా? అయినా మా దగ్గరే ఉంది బూడిద అనకుండా వాళ్ళు బంగారం దానం ఇస్తున్నారు, ధనం ఇస్తున్నారు. ఈ సంసారంలో ఒళ్ళంతా నగలు తెగవేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వాటి నగలన్నీ పక్కన పెట్టి ఇదిగో గురువు గారని దొంగ బంగారం ఉంటుంది, అది బంగారం కాదు, కల్తీ వెండి ఇస్తారు. అలా ఇవ్వకుండా దేవతల విధంగా అమూల్యములైన హారములు వారి వారి శక్తి వంచన లేకుండా ఇచ్చారు. మేనా హిమవంతులు బ్రహ్మానంద భరితులయ్యారు, అందరినీ గౌరవించారు. వచ్చిన వారందరికీ పాయసాన్నం పెట్టారట, ఆవు పాలతో తయారు చేసిన పాయసం పెట్టారు. క్రమంగా అమ్మాయికి 11 రోజులు రాగానే ఈ 11వ రోజున చేయవలసిన కార్యక్రమాలన్నీ చేశాక అప్పుడు నారదుడు వచ్చాడు. పర్వతరాజా, మీ అమ్మాయి జాతకం చూద్దాం అనుకుంటున్నాను అన్నాడే. అడగకుండానే జాతకాలు చూసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నారదుడు కావాలని వచ్చాడు ఆ మాట కోసం. పర్వతరాజు ఆనందపడిపోయి ఇదిగో మా అమ్మాయి జాతకం చూడమంటే ఆ అమ్మాయి ఎడమ చెయ్యి చూశాట, తర్వాత కుడి చెయ్యి చూశాడు, ముఖం ఎగాదిగా చూశాడు. అసలు నిజంగా నారదుడు ఇవన్నీ చూడాలా? నారదుడికి ఆవిడెవరో తెలియదా? కానీ సాముద్రిక శాస్త్రం ప్రకారంగా చూడాలి కాబట్టి చూసి, పర్వతరాజా ఏషాతే తనయా మేనే సుధాంసో రివవర్ధిత, ఈవిడ ఈ మేనాపుత్రిక చంద్రుడు శుక్లపక్షంలో దినదినం ప్రవర్ధమానుడైనట్టుగా ఈవిడ ప్రవర్ధమానురాలు అవుతుంది. చంద్రుడు ఏం చేస్తాడు, శుక్లపక్షంలో రోజు రోజుకి అలా పెరుగుతాడు, పూర్ణిమ నాటికి బాగా పెద్దవాడు అవుతాడు. శుక్లపక్ష చంద్రుడిలాగా ఈ తల్లి కూడా అభివృద్ధి చెందుతుంది. ఈవిడ ఆద్య, సకల సృష్టికి మూలకారకురాలు, ఆదిశక్తి, మొదటి శక్తి, కళాశక్తి, సర్వలక్షణశాలిని, సకల శుభలక్షణములు కలిగినది. నీ కీర్తి తన భర్త కీర్తి పెంచుతుంది. ఎంతెందుకు, ఈవిడ లేకపోతే ఆ భర్త గారికి కూడా విలువ ఉండదు, ఆయన కూడా రోజు ఏడుస్తూ కూర్చోవలసిందే. అన్నీ సులక్షణములే. ఒక్క లక్షణం మాత్రం నుదుటి దగ్గర కొంచెం అవలక్షణం కనబడుతున్నది. ఈ నుదుటి దగ్గర సన్నని నరం బయటికి ఉబికి వస్తుందట. ఇక్కడ పాపిడి బొట్టు దగ్గర నుంచి బొట్టు పెట్టుకునే స్థానంలో సన్నని నరం బయటికి కనబడుతుంది, ఉబికి వచ్చి. ఈ నరం బయటికి కనపడకూడదు. అలా కనబడితే భర్తతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
ఈవిడికి సాముద్రిక శాస్త్ర ప్రకారంగా ఎటువంటి భర్త వస్తాడు? యోగి. యోగి అయినటువంటి వాడు నిరంతరం యోగాభ్యాసం చేసేవాడు భర్త అవుతాడు. నగ్నః, దిగంబరుడు భర్త అవుతాడు. అగుణః, గుణములు లేనివాడు భర్త అవుతాడు. అకామి, కామం లేనివాడు భర్త అవుతాడు. మాతృతాత వివర్జిత, తల్లి తండ్రి లేనివాడు, తల్లి తండ్రి లేకుండా ఉన్నవాడు. ఇది కొంచెం ఆడవాళ్ళకి ఇష్టమేలండి. మొగుడికి కనుక అమ్మా నాన్న లేకపోతేనా ఏక్ నిరంజన్ ఎంత బాగుంటుంది అని ఒక ఆవిడండి. అందరూ కదనుకోండి, అందరూ అలా అంటారా? అమ్మాయ్యా అత్తామామలు లేరురా బాబు అనుకునేవాళ్ళు ఉంటారుగా. ఈవిడికి కూడా అత్తామామలు లేనివాడే భర్త అవుతాడు, అనగా తల్లిదండ్రులు లేకుండా ఉన్నటువంటి వాడు అవుతాడు. మానమర్యాదలు లేనివాడు ఆయన, అశివవేషుడు, ఇటువంటి వాడు భర్త అవుతాడు అనగానే అమ్మ బాబో అని ఏడుపు మొదలెట్టింది. ఇది బాల్యంతరాలైన మేన గుండెలు బాదుకుంది. ఏమండి నారదుల వారు, మీరు సరిగ్గా జాతకం చూడలేదేమోనండి, ఇంకొకసారి చూడండి అంది. ఎన్నిసార్లు చూసినా ఆవిడ జాతకం అంతేనమ్మా, మళ్ళీ ఇంకోసారి చూడక్కర్లా. నేను ఒకసారి జాతకం పరిశీలించి చెప్పానంటే అది అలాగే అవుతుంది, జాతకాలు అనేవి చీటికి మటికి మారేవి కాదనగా ఇదేమిటండి ఇలాంటి జాతకాలు చెబుతున్నారు మీరు? నేను మహాతపస్సు చేసి ఉపాసన చేసి పవిత్రురాలైన కుమార్తెని కంటే ఈ కుమార్తెకి పనికిమాలినవాడు భర్త అవుతాడా అన్నది ఆవిడ. హిమవంతుడికి కూడా గుండెల్లో కొంచెం బాంబు పడిందండి. బాంబులు పెట్టి కొండలు పగలు కొట్టేస్తే రాళ్ళు పగిలిపోయినప్పుడు కూడా పర్వతాలు అంత బాధపడవు. ఈ దుర్వార్త విని ఆయన భయపడిపోయాడు. అప్పుడు పర్వతరాజు దుఃఖిత అన్నారు ఇక్కడ ప్రత్యేకంగా, ఏడుస్తూ అన్నట్ట కూతురు మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల. స్వామి ఏమిటి ఈ భయంకరమైనటువంటి మాట అన్నాడు. అప్పుడు ఆయన నవ్వి, అసలు నేను ఎక్కడన్నా చెడ్డ మాట ఎత్తానా? భయం కలిగించే మాట ఎక్కడ చెప్పారయ్యా పిచ్చాడా? అకాముడు, కామము లేనివాడు అంటే ఏ కోరిక లేని పరమేశ్వరుడు అని అర్థం. అగుణ, గుణములు లేనివాడు అంటే నిర్గుణ పరబ్రహ్మమైన శివుడు అని అర్థం. ఈ ప్రపంచంలో యోగి అని అందరికీ పేరు పెడితే అందరూ యోగులు కారు, మహానుభావులు. పరమేశ్వరుడే యోగి, లేదా ఇదిగో ఇక్కడ ఆదిత్యనాథ్ గారు యోగి, వాళ్ళు యోగులంటే. మనందరి అదృష్టం వల్ల ఈ ఉత్తరప్రదేశ్లో ఒక మహానుభావుడు ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూర్చుని ఇలా పురాణం చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు ఎంత భయంకరమైన స్థితి ఉండేదో తెలుసా మీకు? కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కానీ పాత వాళ్ళు ఆ రోజుల్లో శివాలయాన్ని చూస్తే, విశ్వనాథాలయాన్ని చూస్తే వణికిపోయేవారు. ఇవాళ కదండి మనకి పద్మం వికసించాక మీ హృదయ పద్మాలు వికసించి హాయిగా కూర్చుని ఇలా తిరుగుతున్నారు. కాబట్టి ఈ భారతదేశంలో శాశ్వతంగా పద్మం వికసించాలి, పద్మాకరమే ఉండాలి ఎక్కడ చూసినా, అప్పుడే దేశం బాగుపడుతుంది. ఇందులో ఉన్న మొత్తం పద్మాలన్నీ ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో పద్మాలు వికసించాయా దేశం బాగుపడుతుంది, పిచ్చిపోలు చేశారా దేశం నాశనం అవుతుంది అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. కాబట్టి యోగి అంటే ఆయన శివుడు. ఆయన నగ్నుడు అంటే దిగంబరుడు, దిక్కులే వస్త్రాలు కలిగినవాడు. ఒక ఆయనకి గదే బట్ట అంటే గదంతా నిండినవాడు అని అర్థం. దిగంబరుడు అంటే దిక్కులంతటా వ్యాపించాడు కాబట్టే దిక్కులే వస్త్రాలుగా ధరించగలుగుతున్నాడు ఆయన. అశివవేషుడు అనగా విభూతి పెట్టుకుని మెడలో ఎముకలు వేసుకుంటాడు అని ఒక అర్థం. ఆ సమస్త సంపదల్ని కలిపి అశివము అంటారండోయ్. అది నేను శివపురాణంలో చూశాను. ఈ ప్రపంచంలో ఇంతకంటే గొప్ప సంపద లేదు అన్నదాన్ని కూడా అశివం అంటారు. కొన్ని పదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకి ఉత్తముడు అంటే గొప్పవాడు, దానికి మామూలుగా అయితే వ్యతిరేకం ఏమనాలి? ఇష్టానికి వ్యతిరేకం అనిష్టం, అయిష్టం అనకూడదు, అనిష్టం. కాబట్టి ఉత్తముడికి వ్యతిరేకం అనుత్తమ కదా. కానీ అనుత్తమ అంటే ఇతని కంటే ఉత్తమ నశ్యాత్ ఇది అనుత్తమ, వీడిపైన మరొక ఉత్తముడు లేడు, ఇతడే ఉత్తమోత్తముడు అనడానికి అనుత్తముడు అంటాం. శివుడి కంటే మరొక శివుడు లేడు, అతడే అన్ని లక్షణాలు శుభలక్షణములు సంపదలు కలిగిన వాడు కనుక ఆయన అశివుట్ట. అశివవేషుడు అంటే ఇక అంతకంటే సంపదలు శుభలక్షణములు కలిగిన వేషమును ఇంకెవరూ ధరించలేరు, ఆయన మాత్రమే అన్ని శుభాలు ఇవ్వగలడని అర్థం. ఆయన అకామహ, ఏ కోరిక లేనివాడు. ఆయన పరమాత్ముడు నిష్కాముడు, అందుకే నిష్కామి అంటున్నావా లేదా? నేరాగా రాగమథని, ఆవిడే రాగము లేనిది, మళ్ళీ రాగాన్ని మధిస్తుంది. ఆవిడ అన్ని కామాలు ఇవ్వగలదు, సర్వకామమయ్యి కానీ నిష్కామ మళ్ళీ. అలాగే పరమాత్ముడు ఏ కామము లేకుండా ఉంటాడు, మన కోరికలు మాత్రం తీరుస్తాడు. కామం అంటే కోరిక, కోరికలన్నీ తీరుస్తాడు, ఆయనకు కోరికలు ఉండవు.
కాబట్టి ఆ పరమేశ్వరుడు నీకు అల్లుడు అవుతాడని, నీ కూతురికి భర్త అవుతాడని అంతరార్థం అనగానే, అబ్బా ఇదే అండి, నాకు ఆ విషయం తెలియలేదండి, ఎంత అంతరార్థం గూఢార్థం ఉంటుందని నాకేం తెలుస్తుంది, పండితులు ఏదో చెప్పుకుపోతూ ఉంటారు అనుకున్నాను. అమ్మయ్య అనగా, ఇదిగో నీ కుమార్తెకి భవిష్యత్తులో శివుడే భర్త అవుతాడు. నేను జాగ్రత్తగా చెబుతున్నాను మీరు. శరీరార్థం హరస్యైష హరిష్యతి సుతాతవ. నీ కూతురు శివుడి శరీరంలో సగభాగం లాగేసుకుంటుంది, హరిస్తుంది. అంటే అర్థం ఏమిటి? అర్ధనారీశ్వరుడు అవుతాడు శివుడు. ఎడమ భాగమంతా ఆవిడ, కుడి భాగమంతా శివుడు, ఇద్దరూ కలిస్తే అర్ధనారీశ్వరులు. ఆ విధంగా శివుడు పార్వతీ పరమేశ్వరులు ఒకటి అని లోకానికి నిరూపిస్తాడు. శివుడి యొక్క సగభాగాన్ని హరిస్తుంది ఆవిడ. స్వర్ణగౌరీ సువర్ణాభ తపసా తోష్యతం హరం. బంగారపు రంగులో ఉన్న ఈ గౌరీ సువర్ణాభ అంటే బంగారం వలె మెరిసిపోతున్నది, అలా పోలిక పెట్టచ్చు అన్నమాట. అటువంటి ఈవిడ తన తపస్సుతో శివుణ్ణి మెప్పిస్తుంది. అప్పుడు శివుడు వచ్చి, ఏమి సువర్ణకాంతినిది అని గౌరీతి, గౌరీ అంటాడు. ఆమెకు గౌరీ అని మళ్ళీ పేరు నిరూఢ చేస్తాడు. గౌరీతి నామ్న కన్యాతు ఖ్యాతిం ఏషా గమిష్యతి. ఈ విధంగా ఈవిడ జగత్తులో గౌరీ, గౌరవర్ణము కలిగినది, కొంచెం తెలుపు కలిసిన బంగారపు రంగులో ఉండునది అనే పేరుని సార్థక్యం చేసుకుంటుంది. ఈ జగన్మాతని సకల దేవతలు బ్రహ్మ కూడా పూజిస్తారు. నేను ఆవిడికి గురువునవుతా, కానీ ఆవిడ మాకు కూడా గురుమూర్తి. నిజానికి నారదుడు ఆవిడికి గురువే లౌకికంగా చూస్తే, కానీ ఆవిడో గురుమూర్తి. సహస్రనామంలో, లలితా సహస్రనామంలో ఒక నామం ఏమిటి అమ్మవారికి? గురుమూర్తి. అసలు గురువులందరి మూర్తి ఆవిడే, గురువులకు కూడా ఆవిడే మూర్తి. గురువుల రూపంలో ఉంటుంది. గురు శబ్దములకు చాలా గొప్ప, అంతకంటే గొప్ప రూపం మరొకటి లేదు. గురు శబ్దానికి అదే అర్థం. అక్కడ ఎవడ పడితే వాడి మధ్య నేనే గురువు అని ముందు తగిలించుకున్నంత మాత్రం చేత ఈ గురు శంకలు అవి మనకు అక్కర్లా. అసలు గురువు అమ్మే, జగన్మాత మాత్రమే గురుమూర్తి. నేను గురువుని, నాకు గురుమూర్తి ఆవిడ అని పలకగానే హమ్మయ్య అని హిమవంతుడు ఆనందపడ్డాడు. నాకు ఒక చిన్న ఉపకారం చేయవయ్యా అన్నట్ట. ఏమిటి? ఈ అమ్మాయి కాస్త మాట్లాడడం మొదలుపెట్టాక, ఆటలాడుకున్నాక నువ్వు ఒకసారి వచ్చి ఆవిడకి ఏ మంత్రానుష్ఠానం వల్ల మంచి భర్త వస్తాడో అటువంటి మంత్రాన్ని ప్రసాదించు, మంత్రం ఇచ్చే బాధ్యత నీది అనగానే నారదుడు తథాస్తు అన్నాడు. అక్కడి నుంచి అదృశ్యమైపోయి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళిపోగానే, ఏది ఎంత వింటోందా మేనా? మళ్ళీ భర్త దగ్గరకు వచ్చి అంది, ఏమండి నేను ఇందాక సరిగ్గా వినలేకపోయాను, ఈ నారదుడు అన్నది ఏమిటండి? అమ్మాయికి దిక్కుమాల నువ్వు కూడా వస్తాడంటారా? ఏ దిక్కు లేనివాడే కదా దిగంబరుడు అంటే, కాబట్టి ఏ దిక్కు లేనివాడు వస్తాడా ఏమిటి, నాకు భయంగా ఉందండి అంది. ఒక్కసారి హిమవంతుడు జుట్టిలా పట్టుకున్నట్ట. మేనా, నారదుడు అంత స్పష్టముగా శివుడంతటి మహానుభావుడు భర్తగా వస్తాడని చెప్పాక మళ్ళీ అడుగుతున్నవి ఏమిటంటే, ఏమోనండి శివుడి గురించి రకరకాల మాటలు విన్నానండి, అందుకే భయపడుతున్నాను. ఆయన వైరాగ్యవంతుడని, ఎంతో పూర్వమే పెళ్ళైన తర్వాత భార్య చచ్చిపోయిందని, ఆ బాధ తట్టుకోలేక ఉన్న ఆస్తి అంతా ఎవరికో రాసేశాడని, ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడని, ముక్కు మూసు కూర్చున్నాడని, బట్టలు కూడా కట్టడని కొందరు, ఏవో చర్మాలు కట్టుకుంటాడని కొందరు అంటున్నారు. చర్మాలు కట్టుకునేవాడికి చూస్తూ చూస్తూ కూతుర్ని ఎలా ఇస్తామండి? ఏదో కాస్త డబ్బులు సంపాదించేవాళ్ళు, వడ్డీ వ్యాపారస్తులు, ఉద్యోగం ఏదో ఉంటుంటే మంచి వాళ్ళకి ఇస్తాం తప్ప ఎవడికి పడితే వాడికి పిల్లలు ఇచ్చేస్తాం ఏమిటి అంది ఆవిడ పాపం. అంటే దీన్ని బట్టి ఆడపిల్లని ఏ ఇంటికైనా ఇచ్చే ముందు తల్లిదండ్రులు కొంత ఆలోచిస్తారు. అవతల వాళ్ళ దగ్గర ఏముంది, ఆస్తి ఏముంది, పాస్తి ఏముంది, వాడి దగ్గర నాస్తి ఉందా, రేపొద్దున మనకి ఏమైనా తగిన చేస్తూ అవుతుందా, ఇన్ని ఆలోచించద్దు. మరి అది పాపం మేనాదేవి ముందే చెప్పింది. అస్సలు దాని గురించి ఆలోచించకు. జరగవలసినది జరిగి తీరుతుంది, దాన్ని ఎవరూ ఆపలేరు. నారదుడు చెప్పినట్టే అవుగాక. ఈ పార్వతి కారణ జన్మురాలని మనము తెలుసుకున్నాం కాబట్టి ఆమె గురించి నిశ్చింతగా ఉండన్నాడు ఆయన. కొంత ఉపశాంతి పొందినా మధ్య మధ్యలో ఆవిడకి లోపల బెంగ ఉండేదండో. ఈ నారదుడు కెలికి వెళ్ళేటాడు. అందుకని రోజు ఏదో ఒక సమయంలో ఒక్క క్షణకాలం ఉలిక్కి పడేది. నా కూతురికి ఎటువంటి భర్త వస్తాడో, ఏ వ్యక్తి అల్లుడిగా వస్తాడో అని అల్లుడి మీద ఎంతో ఆశ పెట్టుకున్న నాకు ఎటువంటి అగచాట్లు వస్తాయి అని బెంగ పెట్టుకునేది పాపం. క్రమక్రమంగా పార్వతీదేవి
అభివృద్ధి పొందింది, శారీరకంగా మానసికంగా పరమ సౌందర్యవతి అయింది. 16 సంవత్సరాలు నిండాయి. అంతకంతకీ మహాసౌందర్యంతో ఉండేది ఆ జగన్మాత. మామూలు సౌందర్యం కాదు, అసలు అమ్మవారికే జగదేక సుందరి పేరు. భువన సుందరి అనే పేరు ఎవరికి ఉంటుంది? అమ్మకే ఉంటుంది. ఈ ప్రపంచంలో సుందరి అనే శబ్దం ఆవిడకే వాడేవారండి, ఇంకెవరికి వాళ్ళ. ఊరికే మనందరం సుందరి అని పేరెట్టుకున్నా మనం సుందరులము కాదు, మందరులము కావు. అసలు సుందరి ఆవిడే. అందుకే మీకు శ్రీ సుందరి అన్నారు ఆవిడ. కామసుందరి, కామేశ్వర సుందరి, శ్రీ సుందరి. ఎత్రాస్తి భోగో నహి తత్ర మోక్ష, ఎత్రాస్తి మోక్షో నహి తత్ర భోగ, శ్రీసుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థయవ అన్నారా లేదా? అక్కడ అమ్మవారికి ఇంకే పేరు పెట్టలా, సుందరి అని వదిలేశారంతే. భోగములుంటే మోక్షం ఉండదట అక్కడ. సంపదలు, ఏసీ రూములు, ఫ్లైట్లు, తిండి ఇవన్నీ ఎక్కువైపోతే వాడికి ముక్తి రాదు. మోక్షం రావాలంటే ఈ సౌకర్యాలు కొన్ని వదలాలి. అందువల్ల చీటికి వాటికి రూము నుంచి ఇక్కడికి ఆటోలో రాకూడదు, దొరికింది కదా ఆటో అని. అప్పుడు తిరిగితే కొంతకాలానికి పొట్ట పెరుగుతుంది, కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటాం, మోకాళ్ళు పనిచేయవు. అందుకే ఎక్కలేరు, పైకి ఎక్కలేరు, కిందకి దిగలేరు. కారణం ఏంటంటే బాత్రూములో కూడా రోప్వే మీద వెళ్ళడం వల్ల. కనీసం ఇక్కడ వంట, ఇక్కడ పెంట గది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికేమో వీల్ చైర్లో వెళ్ళడం, లేకపోతేనేమో ఆటోలో వెళ్ళడం, బ్యాటరీ ఆటో ఇంట్లో పెట్టుకెడితే శరీరం పనిచేయాలా? చక్కగా విశ్వేశ్వరాలయానికి రోజు నడిచి వెళ్ళాలి. మీరున్న కైలాస మందిరమో, లేకపోతే ఏదో గౌడీ మఠమో, లేకపోతే ఇంకేదో మఠమో, ఆ మఠం దగ్గర నుంచి విశ్వనాథుడి దాకా నడిచి వెళ్ళి మళ్ళీ ఇంటికి నడిచి వస్తే ఇంటికి వచ్చేసరికి ఆకలి వేస్తుంది. నాగేశ్వరరావు గారు 10 పుడుకులు వేసేది, 10 బజ్జీలు వేసేది 200 బజ్జీలు వేయాల్సి వస్తుంది. ఒక్కొక్కడు 100 బజ్జీలు లాగేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఒక్క బజ్జీ కడుపులో కడితే ఉబ్బిపోయి ఇక్కడికి రాగానే నిద్ర. అసలు నడిస్తేగా వ్యాయామం లేదుగా. మీకు కాదు నేను చెప్పేది, కొంతమందికి. మిమ్మల్ని ఏమనకూడదు పొరపాట్లు కూడా, అంటే మళ్ళీ నెక్స్ట్ రారు కదా. అందువల్ల ఏమిటంటే సాధారణంగా వ్యాయామం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అదే నిజమైన తపస్సు అంటే. కాబట్టి సహజంగా మోక్షం కావాలనుకుంటే భోగాలు విడిచిపెట్టాలి. భోగాలుంటే మోక్షం ఉండదు. ఎక్కువ సౌకర్యాలు అందుకే తీర్థయాత్రల్లో కోరుకోకూడదట. మినిమం ఫెసిలిటీస్ ఉండాలి, ఎలాగో తప్పదు. కానీ అధిక సుఖాలు కోరుకోకూడదు. అధిక సుఖాల వల్ల ఇక్కడికి వచ్చాక కూడా ముక్తి పోయి, భగవత్ కథ వినడం పోయి నిద్ర వస్తుంది, పిచ్చి ఆలోచనలు వస్తాయి. కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భోగాలు ఎక్కువైతే మోక్షం ఉండదు. మోక్షం కావాలంటే భోగాలు ఉండకూడదు. కానీ ఈ రెండూ కావాలంటే ఏం చేయాలి? జగన్మాతని, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవిస్తే, ఆవిడ కథ వింటే భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవా, భోగము మోక్షము నీ అరిచేతిలో ఉంటాయి, చేతిలోకి వస్తే ఎక్కడో ఉండవు. రెండూ ఉంటాయి. మేము అమ్మవారిని ఉపాసన చేస్తున్నాం కాబట్టి మేము మరీ రోడ్డు మీద తిరగట్లా, భోగాలు అనుభవిస్తున్నాం, మోక్షము పొందుతున్నాం. ఇది అమ్మవారి ఉపాసన బలం. భక్తితో అమ్మని సేవించండి, అమ్మని తలుచుకోండి, సహస్రనామాదులు పారాయణం చెయ్యండి, దర్శనం చేసుకోండి. ఇహము పరము రెండు లభించి తీరుతాయి. అటువంటి జగన్మాత పరమ సౌందర్యవతి అయ్యింది. ఆ కాలంలో శివుడు అప్పటికే సతీదేవి దూరం అయిపోయింది, పార్వతిగా పుట్టిందని ఆయనకేం తెలియక కాదు. అయినా సరే ఏమీ ఎరగనట్టుగా హా సతీ, హా సతీ అంటూ మతిలేని వాడిలో అక్కడ ఇక్కడ తిరిగి చివరికి కైలాసానికి చేరాడు. 1000 సంవత్సరముల కాలం అయింది అప్పటికి సతీదేవి శరీరం విడిచిపెట్టి. 1000 సంవత్సరముల కాలం ఆయన కళ్ళు మూసుకుని కఠోర తపస్సు చేశాడు. ఎవరి కోసం? అమ్మవారి కోసమే. శివుడు అమ్మ కోసం, అమ్మ శివుడి కోసం పరస్పరం తపస్సు చేస్తారు. అది వారిద్దరి యొక్క అభిన్న తత్వం. మహాతపస్సు చేసిన సమయంలో దేవతలంతా హరహర హరహర రక్షించు రక్షించు అని అరిచారు. మేం కష్టాల్లో ఉన్నాం, రాక్షసుల నుంచి మమ్మల్ని రక్షించు అనగానే మహాతపస్సులో ఉన్న శివుడు రక్ష రక్ష అన్న మాట వినగానే టక్కున కళ్ళు విప్పాడు. మీరు ఒక గంట సేపు కళ్ళు మూసుకోండి, హఠాత్తుగా కళ్ళు విప్పండి. అప్పుడు మీ కళ్ళు ఏమవుతాయో ఒకసారి ఆలోచించండి. ఆ వేడిని చూడలేవు, ఎండని చూడలేవు, చాలాసేపు కళ్ళు మూసుకోవటం వల్ల. గాఢంగా నిద్రపోతున్న వాడిని లేపితే ఉలిక్కిపడి ఇలా కళ్ళు నులుపుకుని ఆ వెలుతురు చూడలేడు. బాగా నిద్రపోతున్న వాడికి లైట్ వేస్తే ఇబ్బంది. ఇక్కడ కూడా కొంతమంది మధ్య మధ్యలో పురాణం వింటున్న వాళ్ళు నిద్రపోతుంటారే, వాడు అప్పుడప్పుడు మన భక్తుల్లోనూ ఎవరో ఒకడు గట్టిగా నమశివాయ అని అరిచినప్పుడు జై శ్రీరామ్ అని గట్టిగా అరిచారనుకోండి, ఆ అరుపుకి మైకులే పగిలిపోతాయి కదా. ఆ దెబ్బకి వాళ్ళు లేచిపోతారు, ఉలిక్కిపడి లేచి
నేను చూసి కాసేపు ఎక్కడున్నాను అనుకుంటారన్నమాట మహానుభావులు. మైసూరు బజ్జీ తెచ్చి పెట్టెను నిద్ర, ఈ నిద్ర ఈ నిద్ర నా పుట బ్రహ్మరుద్రుల తరమా తరమా, తాను పొందిన నిద్ర లోపల తానే పడునే, ఘోర నిద్రని ఆపలేదు దైవమైన పరదైవమైనను అని అప్పుడు వాడు పాడుకుంటాను వాడి ఇంటికి. కాబట్టి అవధానం ఇక్కడే చేస్తున్నానండి, గీతావధానం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, సహజంగా హఠాత్తుగా లేస్తే ఆ కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతాయి, ఖచ్చితంగా నీళ్లు తిరుగుతాయి, లేదా కళ్ళల్లో బైర్లు కమ్ముతాయి, ఆ చీకట్లు కమ్ముతాయి. అలాగే పరమాత్ముడు కూడా 1000 సంవత్సరములు సమాధి స్థితిలోకి వెళ్ళి టక్కన కళ్ళు విప్పగానే అప్పుడు ఆయన శరీరం మానవ శరీరంలా మారిపోయింది. మానవులకి రెప్పపాటు ఉంటుంది, చెమటలు పట్టడాలు ఉంటాయి, గగురుపాటు ఉంటుంది. అలాంటి గగురుపాటుకు ఆయన కూడా గురయ్యాడు. ఒక్క క్షణకాలం మానవ దేహం పొందినవాడు అయ్యాడు. అప్పుడు ఆయన నుదుట చెమట పట్టిందిటండోయ్. పరమాత్ముడికి చెమట పట్టడం ఉండదు కదా. ఈ చెమట పట్టడము, నోట్లోంచి దుర్వాసన రావడము, కంటి మీద రెప్పపడడం, కన్నీళ్లు తిరగడం, ఇవన్నీ మన మానవ లక్షణాలు, భూలోకవాసుల లక్షణాలు. పరమాత్మకు అవేం ఉండవు. లాలాజలం, శ్వేతగ్రంథులు ఇవేం ఉండవు. అయినా లోకశ్రేయస్సు కోసం కాసేపు నుదుట ఏం చేశాడు ఆయన? చెమట పుట్టించుకున్నాడు. ప్రభోహో లలాట దేశాత్తు యత్ పృషశ్రమ సంభవం పపాత ధరణౌ తత్ర స బభూవ శిశురుధృతం. హఠాత్తుగా శివప్రభువు యొక్క నుదుటి నుంచి చెమట కిందకి కారింది. అద్భుతమైన చెమట కిందకిలా కారిపోయింది. ఆ చెమట కింద పడుతూ ఉండగానే వెంటనే భూదేవి అక్కడ ఎక్కడ పడకుండా ఇలా 2 చేతులు పట్టింది. అంటే భూదేవే ఆ చెమటను స్వీకరించింది. ఆ చెమట భూదేవి పట్టుకోగానే అది ఆవిడ కడుపులోకి వెళ్ళిపోయింది. ఆ కడుపులోంచి ఒక శిశువు తక్షణం పుట్టుకొచ్చాడు. ధృతం అంటే వెంటనే ఆ చెమట ఒక కొడుగ్గా బయటకు వచ్చేసింది. శివుడి యొక్క వ్యర్థ పదార్థం కూడా వ్యర్థం కాదు, ఎందుకంటే శివ శరీరం నుండి అసలు వ్యర్థ పదార్థమే రాదు కనుక. సమర్థ పదార్థం తప్ప వ్యర్థ పదార్థం రానివాడే ఒక రుద్రుడంటే. అది అందమైన శిశువుగా మారిపోయింది. ఆ శిశువు ఎలా ఉన్నాడు? చతుర్భుజ, 4 చేతులు ధరించిన కుర్రట్ట, అరుణాకార, ఎర్రగా ఉన్నాడు, రమణీయాకృతిర్మునే, మంచి అందంగా ఉన్నాడు. నా కంటే కూడా కొంచెం ఎక్కువ అందంగా ఉన్నాడు. అలౌకిక ద్యుతి, ఇక కాంతి ఈ లోకంలో ఉన్న కాంతి కాదు, అపూర్వ కాంతితో ఉన్నాడు. ఐశ్వర్యవంతుడు, తేజస్వి, పరదుస్సహ, ఇతరులు అసలు అతను చూసి సహించలేరు, ఆ కాంతిని చూసి తట్టుకోలేరు. అటువంటి వాడు పుట్టగానే కుయో కుయో అని అమాంతంగా ఏడ్చాడు. ఆ ఏడుపు కూడా ఎలా ఉందో తెలుసా? మామూలుగా ఊ అంటే ఆ ఊలో లేదట, ఓం ఓం అన్నట్టుగా ఉందట. ప్రణవాన్ని ఉచ్చరిస్తూ ప్రణవమునే రోదన రూపంలో వెలువరించాడు ఆయన. అప్రాకృత శరీరుడు ఆయన. వెంటనే భూదేవి ఆ పిల్లవాడిని పట్టుకొచ్చి శివుడి దగ్గర పెట్టింది. పెట్టేటప్పుడు ఆయన పాదాల దగ్గర ఆ కుర్రాన్ని ముద్దు పెట్టుకుంది. అప్పుడు శివుడు, భూదేవి నువ్వు ధన్యురాలివి, నా చెమట వ్యర్థం కాకుండా దాని నుంచి ఈ పిల్లవాడిని సృష్టించావు. నిజానికి సతి నా భార్య, ఇవాళ భార్య లేకపోయినా నువ్వే ఈ పిల్లవాడికి జన్మనిచ్చావు, ఈ పిల్లవాడికి నువ్వే తల్లివి. ఇతడు నీ పేరు మీదుగా కుజుడు అని పిలువబడతాడు. కు అంటే భూమి, జ అంటే పుట్టినవాడు. ఇతడు కుజుడు అని పిలువబడతాడు. ఈ ప్రాంతం ఉజ్జయిని అనే దివ్యక్షేత్రం, భూమండలంలో మధ్యప్రదేశం. ఇది మధ్య అంటే నడుము, భూదేవికి గర్భం అది, అందుకే దానికి మధ్యప్రదేశ్ అని పేరుండోయి. భూదేవికి కడుపదే. ఈ నడుముని సంస్కృతంలో ఏమంటారు? మధ్య అంటారు. మధ్యప్రదేశ్ అనే పేరు అందుకే వచ్చింది ఆ రాష్ట్రానికి. అక్కడ ఉజ్జయినిలో ఇప్పటికీ, మొన్న మీరందరూ వచ్చారుగా, నాతో వచ్చిన వాళ్ళు ఒకసారి చేస్తండి, కొంతమంది చాలామంది వచ్చారు అద్భుతంగా. మీ అందరూ కుదుడి యొక్క ఆలయం చూశారుగా, లింగాకారంలో ఉన్నది, క్షిప్రా నదీ తీరంలో, అక్కడే పుట్టాడు కుదుడు. ఇతడు పుట్టిన ఈ ప్రాంతం కుజ జన్మస్థానం అని పిలువబడుతుంది. ఇది పరమ పవిత్రమైన క్షేత్రం. ఓ పక్కన అమ్మవారి శక్తిపీఠం, అంత పూర్వమే శక్తిపీఠం ఏర్పడింది. ఎందుకని? సతీదేవి శరీరం ముఖ్యంగా అక్కడ పడింది కాబట్టి అప్పటికి 1000 ఏళ్ల క్రితం అది శక్తిపీఠం అయ్యింది. అంతకు ఇంకా కొంతముందు అక్కడ మహాకాళేశ్వరుడిగా నేనున్నాను.
ఏకకాలంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక క్షేత్రం ఇది, శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఇది, ఇప్పుడు గ్రహ జన్మస్థానం కూడా. ఈ స్థానానికి వచ్చిన వాడు సంపూర్ణంగా నా అనుగ్రహం పొందుతాడు. ఈతడికి ఇక్కడ లింగాకారంలో గుడి బ్రహ్మదేవుడు నిర్మించుగాక. ఆ ఆలయంలోకి వచ్చి ప్రతి మంగళవారం ఈతడికి అన్నంతో అభిషేకించిన వాళ్ళకున్న సకల కుజదోషములు తొలగిపోతాయి. అతడు కు అంటే భూమి, జ అంటే పుట్టాడు, కుదురు కదా, అతని పేరు మీదుగా సోమవారం తర్వాత వచ్చే వారానికి కుజవారము లేక మంగళవారం అని పేరు పెడుతున్నాను. ఈతడి వల్ల సకల సన్మంగళములు లోకాలకు కలుగుతాయి. అందువల్ల ఈతడు మంగళుడు అని కూడా పిలువబడతాడు. ఈతడు నాకు కూడా సుఖం ఇస్తాడండో చెప్పాడు ఆయన. మమాపి సుఖదాతాహి, శివుడికి కూడా సుఖం ఇస్తాడు. వీడు పుట్టాక నాకు భార్య వస్తోంది కాబట్టి ఇతడు నాకు భార్యని ప్రసాదించిన వాడు అవుతాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? కుజుడికి పూజ చేస్తే పెళ్ళయి తీరుతుంది అని చెప్పకుండా చెప్పాడు శివుడు. ఈతడు నాకు భార్యని తిరిగిచ్చి నాకు సుఖం ఇస్తాడు కాబట్టి ఇతన్ని పూజించిన వాళ్ళందరికీ పెళ్ళయి తీరుతుంది. గృహాణయనం యథారుచి, ఈతన్ని జాగ్రత్తగా సేకరించు. ఇంకొక విషయం, అసౌ బాల కుదాతాహి, ఈతడు భూమిని ప్రసాదించేవాడు అవుతాడు. కు అంటే భూమి, దాత అంటే ఇచ్చువాడు, కుదాత అంటే భూదాత. మీలో ఎవరికైనా అరగజం కూడా స్థలం లేకపోతే అటువంటి వాడు కుజుండి భక్తితో ఉపాసించండి, గ్యారంటీగా ఎంతో కొంత భూమి వస్తుంది. పొలం లేని వాళ్ళు పొలం కోసం పూర్వం స్థలం కోసమును కుజుండి పూజించేవారు. మన స్థలం ఎవరైనా ఎత్తుకుపోతే ఇప్పటి భాషలో చెప్పాలంటే కబ్జా చేస్తే ఈ కుజుడిని ఆరాధించాలి. ఉజ్జయిని వెళ్ళినప్పుడు కుజుడికి మంగళవారం నాడు అన్నాభిషేకం చేసుకుంటే మన పొలాలు మన స్థలాలు తిరిగి వస్తాయండి. ఈ కబ్జా అనేది హిందీ పదం. కబ్జేమే లేనా అంటే వశ్యమే లేనా, వశం చేసుకునుట. ఆ కబ్జా అనే శబ్దం హిందీ పదం తెలుగులోకి లాక్కొచ్చేసాం మనం. అన్ని పదాలు లాగేసాం. ప్రతిరోజు అండల్లా రోజు అనే పదం అసలు తెలుగు కాదు, ప్రతిదినము అనాలి సంస్కృతంలో. కానీ హిందీ పదం రోజు అనేది తెలుగులోకి లాక్కొచ్చాం. ఇలా చాలా పదాలు లాక్కొచ్చేసాంలేండి. అసలు ఏ పదం ఏదో తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు 5 నిమిషాలు మాట్లాడితే 500 ఇంగ్లీష్ పదాలు, ఒక తెలుగు పదం ఉండదు. ఇదేంటండి, నేను తెలుగులో మాట్లాడాను కానీ ఒక ఆవిడ హ్యాపీ తెలుగు ఉగాడి, ఇది తెలుగు భాషట. పైగా పోనీ ఆ తెలుగు కూడా తెలుగు, నీ తెలుగు మండిపోను. తెలుగు భాష సృష్టించిన వాడు తెగులు వచ్చి చచ్చిపోతాడు దెబ్బకి. పైగా ఉగాది కాదు, ఉగాడి. హ్యాపీ తెలుగు ఉగాడి, హ్యాపీ తెలుగు ఉగాడి. ఏం ఉగాడి? గాడి తప్పింది బండి అక్కడ, గాడి కాస్త ఎక్కడో పడింది. ఇలా తయారయ్యాం. కానీ చక్కని అందమైన తెలుగు పదాలు ఉన్నాయి చాలా వరకు కూడాను. అంచేత ఏదైనా ఇతరులు మన భూమిని వశం చేసుకున్నప్పుడు కుజుడిని ఉపాసిస్తే తప్పక మన భూమి మనకి తిరిగి వస్తుంది. ఇతడు భూదాత అవుతాడు అని పలికి మళ్ళీ ఆయన ఇక మౌనంగా ఉన్నాడు. అంటే నీ దారి నువ్వు వెళ్ళమని అర్థం. గురువుగారికి మాట్లాడలేదంటే వెళ్ళిపోమని అర్థం. మళ్ళీ గురువుగారికి ఇంకో డౌట్ ఉందండి అని అనకూడదు, అంటే డేంజర్. గురువుగారు మంత్రం ఇచ్చాక అన్నారా ఇక అక్కడికి రాకూడదని అర్థం. అందువల్ల శివుడు కిక్కురు వరకుండా ఉన్నట్ట, నిర్వికారుడే ఉండిపోయాడు. వెంటనే భూదేవి ఆ పిల్లవాడిని తీసుకున్నది. స బాలః భౌమ ఇత్యాఖ్యాం ప్రాప్య భూత్వా యువాద్రతం, పుట్టగానే యువకుడైపోయాడండి, కుర్రాడైపోయాడు. అప్పటిదాకా శిశువు, స్వీట్ 16, 16 ఏళ్ల బాలుడైపోయాడు. అలా వెంటనే పెద్దవాడైపోతే ఎంత లాభం కదా. కానీ ఆ 16 ఏళ్ళు అలాగే ఉండిపోతే లాభం. ఆ 16 మళ్ళీ 61 అవ్వకూడదు. 61 అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మెట్లు ఎక్కలేరు, దిగలేరు, పారాయణ చేసేటప్పుడు కింద కూర్చోలేరు. కానీ 16 ఏళ్ళు మాత్రం ఒక్కసారిగా వచ్చి యావజ్జీవితం 16 ఏళ్ల బాలుడిలా ఉన్న మహానుభావుడు ఈతడట. ఈ మంగళుడున్నాడే కుజుడు, భౌముడు, భూమిపుత్రుడు. ఆయన ఎప్పుడు చూసినా 16 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకుని వలె ఉంటాడు. ఎప్పుడు అదే రూపం, అస్సలు ఆయనకి ఆ రూపంలో మార్పు ఉండదు. నేను 1981లో అనుకుంటాను ఓ డ్యాన్స్ చేసే ఒక సినిమా యాక్ట్రెస్ని అనుకోకుండా చూశాను హైదరాబాద్లో. ఆవిడ విలేకరులు ప్రశ్న వేశారు ఈ జర్నలిస్టులు. ఏమండి మీ వయసు ఎంత అంటే 16 అంది ఆవిడ. ఏమండి మీరు 80లోను 79లో 78లో కూడా మీరు 16 ఏళ్ళే చెప్పారు కదా అంటే నేను మాట మీద నిలబడతానండి, ఎప్పుడు అబద్ధాలు అండి ఆవిడ. రోజుకోసారి మాట మార్చను. 78లో 79లో 80లో 81లో కూడా అదే మాటట. ఎప్పుడు నేను అదే చెప్తాను. నేను ఏమన్నా సామాన్య స్త్రీని అసత్యాలు ఆడడానికి అంది ఆవిడ. కానీ తెలియకుండానే వచ్చేస్తుంటాయి. కాబట్టి మనం అవునన్నా కాదన్నా మన వయస్సులు మారతాయి, రూపాలు మారతాయి. కానీ మంగళుడు మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటాడు.
అతడు వెంటనే 16 ఏళ్ల యువకుడు అవగానే అమ్మకి నమస్కరించి, అమ్మా నేను కాశీ వెళ్ళిపోతున్నాను అన్నట్ట. జీవితంలో కాశీ వెళ్ళకపోతే ఎంత గొప్పవాడైనా వాడు బాగుపడడు, వాడికి ముక్తి రాదు. ముక్తి రావాలంటే ఏదో ఒకనాడు కాశీ వెళ్ళి తీరాలి. ఈ మాట ఎవరన్నారు? మళ్ళీ కుదుడు అన్నాడు. వెంటనే వెళ్ళిరా అందావిడ. తస్యాం కాశ్యాం చిరంకాలం శిషేవే శంకరం ప్రభుం విశ్వేశ్వర ప్రసాదేన గ్రహత్వం ప్రాప్య భూమిజగ. వెంటనే అతడు కాశీ వచ్చాడు. చాలా కాలం ఇక్కడ తపస్సు చేశాడు. ఇందులో చిరంకాలం అన్నాడు. ఇదే కాశీఖండంలో 1000 ఏళ్ళు అన్నారు. కుదుడు అక్కడికి వచ్చి 1000 ఏళ్ళు తపస్సు చేశాట. ఎక్కడ? కాశీలో. ఇప్పటికీ అక్కడ లోపల కుజేశ్వర లింగం ఉంది, చూడండి. కావాలంటే నవగ్రహాల లింగాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని అడగండి, నిత్యం కాశీలో ఉన్న వాళ్ళని అడగండి. అలాగే పంచక్రోశ యాత్రలు చేయించేవాడు ఒక ఆవిడ వచ్చిందే మనతో పాటు. అలాంటి వాళ్ళని అడిగి చెప్తారు ఎవరెవరు ఏ ఏ లింగాలు ప్రతిష్ఠించారో. కుదుడు ప్రతిష్ఠించిన లింగం ఉన్నది, అదిగో అక్కడే ఆయన మహాతపస్సు చేశాడు. 1000 ఏళ్ళు ఈశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. ప్రతిదినము గంగా నదిలో స్నానం చేసేవాడు. ఆ నదీ జలం పట్టుకొచ్చి విశ్వేశ్వరుడి మీద పోసేవాడు. తాను తన పేరు మీదుగా కుజేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. మంగళేశ్వర లేక కుజేశ్వర, అరుణేశ్వర, ఇన్ని నామాలతో ఉంటుంది ఆ లింగం. అలా లింగాన్ని పూజించగా శివుడు ప్రత్యక్షమై, నాయనా నిన్ను గ్రహం చేస్తున్నాను అన్నాడు. ఈశ్వర అనుగ్రహం ఉంటేనే గ్రహాలు అవుతారు. నవగ్రహాలన్నీ ఇక్కడికి వచ్చి శివానుగ్రహం పొందే గ్రహాలయ్యాయి. అతడు కూడా గ్రహత్వం ప్రాప్య, గ్రహత్వం పొందాడు. దివ్యం లోకం జగామాసు శుక్రలోకాత్పరం వరం. శుక్రలోకానికంటే పైన ఉంటాడు మంగళుడు. అందుకే గ్రహాల్లో శుక్రుణ్ణి దాటి వెళ్ళాట ఆయన. శుక్రలోకం దాటి పైన ఇప్పటికీ కుజగ్రహం ఉన్నది. ఆ కుజుడు ఆకాశంలో ఒక మండలంగా, గ్రహంగా దర్శనమిస్తాడు. అతడి అనుగ్రహం ఉంటే శుభాలు కలుగుతాయి. అతన్ని పూజించకపోతే మాత్రం తప్పక కష్టాలు కూడా ఇస్తాడట. నేనల్లా ఇందులోనే చెప్పారు, చాలాసార్లు చెప్పారు. కుజుడు శాంతస్వరూపుడు కాదు. మనం తప్పుడు పనులు చేస్తే శిక్షిస్తాడు, కానీ ఎంత శిక్షిస్తాడో అంత తొందరగా రక్షిస్తాడు. కుజ నువ్వే దిక్కు నువ్వే దిక్కని రోజు ఆ కుజుడిని ప్రార్థిస్తే తక్షణం అనుగ్రహిస్తాడు. క్షణాలలో కష్టాలన్నీ తొలగిస్తాడు. ముఖ్యంగా భూ సంబంధమైన, వివాహ సంబంధమైన కష్టాలు తొలగిస్తాడనమాట. కాబట్టి ఆయన్ని పూజించాలి. ఆయన కోసం ఒక శ్లోకం వ్యాసుడిచ్చాడు, నేను చెబుతా, మీరు కూడా అనండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ శ్లోకం శివపురాణంలోది, శివుడిచ్చినటువంటి శ్లోకం. ఇది స్వయముగా వ్యాసుడు శ్లోక రూపంలో అందించాడు. ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకునే వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. ఈ వాడే వారం మంగళవారమేనా? ఇప్పుడు చెప్పిన కథ ఎవరిది? ఆ మంగళుడిది. మంగళవారం నాడే మంగళుడు పుట్టిన కథ రావాలని మనం ఏమన్నా కోరుకున్నామా? కానీ కోరుకోకుండా ఆయన ఇచ్చాడంటే మీరు ఎంత యోగ జాతకులు ఆలోచించండి. ఈ విషయంలో నాకంటే మీదే యోగం. మన మధ్యలో యోగిని మాత ఉందిగా. యోగులందరూ ఇక్కడ చేరినప్పుడు, ఆ భగవంతుడి చేతని యోగించబడిన యోగులంతా ఓ చోట చేరినప్పుడు శుభాలు తప్ప అశుభాలు ఎందుకు వస్తాయండి? రావు. చాలా ఆశ్చర్యం చూడండి. మీరు ఏ రోజు ఏం రావాలి? ఇవాళ నవమి ఉంది, మధ్యాహ్నం నుంచి. అవునా? నవమి నాడే పార్వతీదేవి పుట్టిన కథ చెప్పుకున్నాం. మధ్యాహ్నం నుంచి నవమి వస్తుంది. ఇక పరమ పవిత్రమైన కుజుడి యొక్క ఉత్పాదన ఘట్టం కూడా ఈ మంగళవారమే వచ్చింది. అసలు ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. ఒక ప్రణాళిక పరమాత్మ సిద్ధం చేసుకుంటాడు. ఆ ప్రణాళిక మనకి తెలియకుండానే మనం నడుపుతున్నాం. ఊరికే మనం నడుపుతున్నాం, కానీ ఈ నడిపేదంతా ఈశ్వరుడు. సర్వం శివమయం జగత్. సందేహం లేకుండా ఈసారి వచ్చిన మీరందరూ పరమ యోగులు, యోగ జాతకులు, మహాజాతకులు. ఈ కథ విన్నారు, మీరు కష్టాల్లోంచి బయటపడతారని నాకు నమ్మకం ఉన్నది. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.